This conference will now be recorded. హలో అండి, గుడ్ మార్నింగ్. లెట్ స్టార్ట్. సో హీరో సెషన్లో మనం నిన్న రిమైనింగ్ ఏమున్నాయండి, మనం ఎన్విరాన్మెంట్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్పోజ్ పోర్ట్స్ ఉన్నాయన్నమాట. అవి డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత మనం డాకర్ కంపోజ్కి వెళ్దామండి. సరే, సో మనం ఏం చేద్దామంటే, మేము అంత పెద్ద ఇంపార్టెంటే కాదు, బట్ తెలిసి ఉండాలన్నమాట మీకు. ఇంపార్టెంట్ వచ్చి రన్ను, కాపీ, కమాండ్, ఎంట్రీ పాయింట్, ఇవన్నీ. సో ఇక్కడికి వచ్చి డాకర్ ఫైల్ ఎక్స్ప్లెయిన్డ్ అంటాను. అవి చదివి మనం నెక్స్ట్ వచ్చి దీని మీద దానికి వెళ్ళిపోదాం. ఓకే, సో నిన్న మనం ఏమేమి మాట్లాడుకున్నాం. సో కిందకి వెళ్ళామంటే ఇక్కడ వీళ్ళని ఇచ్చి ఉంటారు. సో మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. మీరు డాకర్ ఫైల్లో యాడ్ అని పెట్టారనుకోండి, యాడ్కి కాపీకి వ్యత్యాసం ఏంటంటే, కాపీ అంటే కాపీ యూస్ చేస్తే మీరు ఎక్కడైతే డాకర్ ఫైల్ని బిల్డ్ చేస్తున్నారో ఆ లోకల్లో ఉన్న ఫైల్స్ని కాపీ చేసి మీకు ఇమేజ్లో పెట్టాలి అంటే కాపీ వాడాలన్నమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఉంది, సో కాపీ చేస్తున్నాను, లాగిన్ చేద్దాము. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే, నేను యూస్ చేస్తున్న గిట్హబ్లో డాకర్ టెస్ట్ అని ఒకటి ఉంది. సో అది డౌన్లోడ్ చేద్దాం. ఓకే, సో నా ప్లాన్ ఏంటంటే, ఇక్కడ మీకు డాకర్ ఫైల్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఇప్పుడు ఏముంటుందంటే, మీరు ఇది చూసారనుకోండి, ఫ్రమ్ ఎంజినిక్స్ ఉందన్నమాట. కొంచెం పెద్ద చేస్తాను అన్నట్లయితే. యా, మీరు ఇక్కడ చూసారనుకోండి, సో ఇది రన్ చేసినప్పుడు ఫ్రమ్ ఎంజినిక్స్ లేటెస్ట్ అంటే మీకు ఇక్కడ నుంచి ఈ ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటుంది. ఈ ఇమేజ్ కాంటాక్ట్ పాయింట్ నేను అవుతాను. ఇప్పుడు మెయింటైనర్ బదులు ఇక్కడ లేబుల్ వచ్చిందండి. యాక్చువల్గా ఏది లేబుల్ వచ్చింది, లేబుల్ వాడుకోవచ్చు. యాక్చువల్గా మెయింటైనర్ ఓల్డ్ అయిపోయింది అనమాట. సో నెక్స్ట్ వచ్చి కాపీ అని చూసారా, కాపీ, కాపీ, కాపీ. సో index.html, shopkeeper.js, style.css, ఇది ఎక్కడ కాపీ చేస్తున్నాం? ఇక్కడ కాపీ చేస్తున్నాం. ఏది? షేర్ ఎంజినిక్స్ HTML. ఇది ఆల్రెడీ ఉంటుంది. ఎందుకు? ఎంజినిక్స్ ఇమేజ్ కదా, దాంట్లో ఆల్రెడీ కాపీ ఉంటుంది. సరే, ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయి? ఈ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయంటే, మీరు డాకర్ టెస్ట్ లో ఉంటే ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇండెక్స్, షాప్ కీపర్. అంటే నా ఉద్దేశం ఏంటంటే, సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇది కాపీ చేసి గిట్ క్లోన్ అని చెప్పి ఇలా అంటే క్లోన్ అవుతుంది. సిడి డాకర్ టెస్ట్కి వచ్చి ఓకే ఇలా అంటే ఉంది. ఇప్పుడు నేను డాకర్ బిల్డ్ చేశాను అనుకోండి. సో ఫర్ రైట్ నౌ డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తే మీకు ఇది ఉంది. సో నేను బిల్డ్ చేశాను అనుకోండి, డాకర్ ఫైల్లో లోకల్ నుంచి ఈ ఫైల్ నుంచి, ఈ ఫోల్డర్ నుంచి కాపీ అవుద్ది. కాపీ ఇండెక్స్ ఫైలు, షాప్ కీపర్ డాట్ జేఎస్ స్టైల్ కాపీ చేసి ఎక్కడ పెట్టుద్ది? ఇమేజ్ లోపల పెట్టుద్ది అనమాట. అది మీకు యాడ్ అంటే. కాపీ అంటే, యాడ్ అంటే ఏంటి? యాక్చువల్గా యాడ్ అంటే ఏంటంటే, మీరు సేమ్ కాపీ లాగా పనిచేస్తుంది. అదే కాకుండా ఒక యూఆర్ఎల్ నుంచి కానీ మీకు టార్ ఫైల్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఫైల్ కానీ డౌన్లోడ్ చేయాలంటే మీరు యాడ్ ఎంగేజ్ చేయొచ్చు అనమాట. సో కాబట్టి మీకు ఏమి యూఆర్ఎల్తో సంబంధం అంటే బయట నుంచి ఏమి డౌన్లోడ్ చేయాల్సిన పని లేదు అనుకోండి, కాపీ వాడుకోవచ్చు. అలా కాదు, డౌన్లోడ్ చేయాలి బయట నుంచి అనుకుంటే అప్పుడు యాడ్ వాడాలన్నమాట. ఓకే, సో తర్వాత ఫ్రమ్ ఆల్రెడీ అయిపోయింది. లేబుల్ అనమాట, మీరు లేబుల్ సెట్ చేయొచ్చు, మీకు ఎవరు మెయింటైనర్ అని చెప్పి, ఎవరు దీన్ని మేనేజ్ చేస్తారు అని చెప్పి. ఓకే, స్టాప్ సిగ్నల్ నేను ఎక్కువ వాడలేదు, స్టాప్ సిగ్నల్ యాక్చువల్గా, బట్ మీరు చెక్ చేయండి. సో ఈ స్టాప్ సిగ్నల్ కాకుండా యూజర్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ యూజర్ అనేది మీకు బై డిఫాల్ట్ గా మీకు ఏమవుతుందంటే రూట్ యూజర్ వస్తుందండి. అలా రూట్ యూజర్ కాకుండా ఏదైనా ఒక స్పెసిఫిక్ యూజర్ ని వాడాలనుకోండి, వన్ ఆఫ్ ద సెక్యూరిటీ కన్సర్న్ ఆఫ్ కంటైనర్స్ ఏంటంటే రూట్ యూజర్ వాడకుండా ఉండవు అనమాట. అటువంటిప్పుడు అలా వాడకుండా ఉండాలంటే మీరు ఏం చేయొచ్చు అంటే, ఈ విధంగా మనం యూజర్ కూడా చేయొచ్చు అనమాట. సో కిందకి వెళ్తే మనకి డాకర్ ఫైల్ యూజర్ అన్నా అనుకోండి, మీకు
ఇది వదిలేస్తే యూజర్ ఐడి కింద మనం ఏం చేస్తామంటే ఒక యూజర్ని పెడతాం. అంటే అర్థం ఏంటంటే ఏదైనా రన్ చేయాలంటే ఆ యూజర్ ద్వారా రన్ చేయడానికి యూజ్ చేయాలన్నమాట యాక్చువల్గా. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే ఇతను చూసారనుకోండి, ఐ హ్యావ్ బేసిక్ క్వశ్చన్ రన్నింగ్ కంటైనర్, ఈజ్ ఇట్ ఓకే టు రన్ యాప్ యూజింగ్ రూట్ ఇన్సైడ్ ద కంటైనర్ ఫర్ ఎగ్జాంపుల్. సో అతని డాకర్ ఈ విధంగా ఉందండి, ఈ విధంగా. ఓకే, ఇన్స్టాల్ డిపెండెన్సీస్. అయితే వీళ్ళు ఏం చెప్తారంటే అలా వాడకూడదు అని చెప్తారు. రూట్ యూజర్ వాడకూడదు. రూట్ యూజర్ వాడకుండా మీరు ఏం చేయాలంటే యూజర్ అనేది యూజ్ చేసుకొని ఒక యూజర్ క్రియేట్ చేయండి లోపల అని చెప్తారు. సో లెట్స్ ఇక్కడే ఉండాలి. సో చూద్దాం. కాపీ ఎంట్రీ పాయింట్ కిందకు వస్తే మీకు సిఎండి ఎంట్రీ పాయింట్ వాల్యూమ్ యూజర్. యా, సో మీరు ఈ విధంగా ఎట్లా ఇవ్వచ్చు, యూజర్ క్రియేట్ చేయొచ్చు అనమాట. ఈ యూజర్ ని కావాల్సి వస్తే మీరు వాడుకొని చేయొచ్చు. సో ద యూజర్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ద యూజర్ నేమ్ ఆప్షనల్, బట్ ఇంకా మ్యాండేటరీ కాదండి, బట్ వాడుకోవాలంటే క్రియేట్ చేయొచ్చు. మీరు కావాలంటే కంటైనర్ క్రియేట్ అయినా కూడా వాడుకోవచ్చు, క్రియేట్ చేయొచ్చు యాక్చువల్ గా. బట్ ద యూజర్ రన్ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ద యూజర్ నేమ్ ఆప్షనల్లీ యూజర్ గ్రూప్ టు వెన్ రన్నింగ్ ద ఇమేజ్ ఫర్ ఎనీ రన్ కమాండ్. ఏదైనా రన్ చేయాలంటే దాన్ని యూజ్ చేసుకొని రన్ చేసుకోవచ్చు. వెన్ యూజర్ డోంట్ హ్యావ్ ఏ ప్రైమరీ గ్రూప్ దెన్ ద ఇమేజ్ విల్ రన్ విత్ ద గ్రూప్ అనమాట. మీరు ఏదైనా గ్రూప్ అయినా అసైన్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఆటోమేటిక్ గా మీకు రూట్ తో క్రియేట్ అవుతుంది. ఓకే, సో కాబట్టి మీకు ఏమేమి యూజర్స్ క్రియేట్ అయి ఉండాలా అంటే ఇది మీకు డిపెండ్స్ అపాన్ ద అప్లికేషన్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటాబేస్ ఇమేజ్ అనుకోండి, డేటాబేస్ ఇమేజ్ కి మీకు సపరేట్ గా డిఫాల్ట్ యూజర్ కాకుండా వేరైనా యూజర్ కావాలనుకోండి, యూజ్ చేసుకోవచ్చు అనమాట యూజర్ అని చెప్పి. సో ఇది మీకు కంటైనర్ సెక్యూరిటీ కింద కూడా వస్తుంది. సో ఎందుకంటే డైరెక్ట్ గా రూట్ యూజర్ వాడడానికి లేదు, నెవర్ యూజ్ ద రూట్ యూజర్, ఎందుకంటే అది కాంప్రమైజ్ అయ్యే ఛాన్స్ ఉంది, అప్పుడు మొత్తం కంటైనర్ కి యాక్సెస్ వస్తుంది. కాబట్టి మీరు కస్టమ్ గా యూజర్స్ క్రియేట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వర్క్ డైరెక్టరీ ఉంది ఇక్కడ. వర్క్ డైరెక్టరీ యాక్చువల్గా ఇది ఏంటంటే మీకు కంటైనర్ స్టార్ట్ అయినాక ఎక్కడ రన్ చేయాలి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రన్ ఉంది, కమాండ్ ఉంది, ఎంట్రీ పాయింట్ ఉంది. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ మ్యాండేటరీ అండి. సో ఒకవేళ మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అప్లికేషన్ ఉంది, అప్లికేషన్ వచ్చి పలానా దగ్గర మాత్రమే రన్ చేయాలి అనుకున్నారు అనుకోండి, మీరు చేయొచ్చు. ద వర్క్ డైరెక్టరీ ఇన్స్ట్రక్షన్ సెట్స్ ద వర్కింగ్ డైరెక్టరీ ఫర్ ఎనీ రన్ కమాండ్ ఎంట్రీ పాయింట్ కాపీ అండ్ యాడ్ అనమాట. సో కాబట్టి మీరు ఏం చేయొచ్చు, సో వర్క్ డైరెక్టరీ పెట్టి దాని మీద ఎగ్జిక్యూట్ చేయొచ్చు అనమాట. దాంట్లో ఉందనుకోండి మీకు ఫర్ ఎగ్జాంపుల్ బిన్ బ్యాష్ ఉంది, లేదా ఏదైనా పైథాన్ స్క్రిప్ట్ ఉంది, దాంట్లో ఎగ్జిక్యూట్ చేయాలి. మీరు వేరే డైరెక్టరీ నుంచి చేస్తే ఎగ్జిక్యూట్ కాదనమాట, పైథాన్ డైరెక్టరీ యాక్సెస్ చేస్తే. ఫర్ ఎగ్జాంపుల్ అప్లికేషన్, సో ఏదైనా స్పెసిఫిక్ డైరెక్టరీలు చేయాలనుకుంటే ఇప్పుడు చూడండి, వర్క్ డైరెక్టరీ ఇట్లా ఇచ్చాడు. వర్క్ డైరెక్టరీ వచ్చి డైరెక్టరీ పాత్ డైరెక్టరీ నేమ్ ఇచ్చి రన్ పీడబ్ల్యూడి అని ఇచ్చాడు అనమాట యాక్చువల్గా, అంటే ప్రజెంట్ వర్కింగ్ డైరెక్టరీ. సో అక్కడ రన్ చేయొచ్చు, బట్ అగైన్ ఇట్స్ నాట్ మ్యాండేటరీ అండి. సో ఎప్పుడైనా మీరు ఒక స్పెసిఫిక్ డైరెక్టరీ నుంచే రన్ చేయాలి అని మీరు అనుకుంటే అప్పుడు మీకు వర్క్ డైరెక్టరీ యూజ్ అవుతుంది. అయితే ఇక్కడ ఇతను ఎన్వైరన్మెంట్ వేరియబుల్ సెట్ చేసాడు చూడండి, ఈఎన్వి. ఇది ఇంకా మనం మాట్లాడుకోలేదు యాక్చువల్గా. ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంటే మీకు ఏదైనా పాస్ చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఐడి కానీ, పాస్వర్డ్ కానీ, లేకపోతే AWS యాక్సెస్ కి కానీ, సీక్రెట్ కి కానీ, ఇలాంటి ఏమన్నా మీకు పాస్ చేయాలనుకోండి, మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ వాడుకోవచ్చు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీకు నేను hub.doctor.dockerకి వెళ్తాను. దీంట్లో ఒక MySQL ఓపెన్ చేద్దాం. ఇక్కడ నేను MySQL ఓపెన్ చేద్దాం, MySQL ఏ విధంగా ఉంటుంది అని చెప్పి. సో MySQL మనం డాకర్ ఫైల్ ఏ విధంగా ఉంటుందో చెక్ చేద్దాం. ఇక్కడికి వచ్చి MySQL 8 ఉందండి, డాకర్ ఫైల్ ఓపెన్ చేస్తాను. ఓకే, సో ఇక్కడ మీరు చూసారనుకోండి, ఫస్ట్ ఎన్విరాన్మెంట్ ఏమని సెట్ చేశాడు, ఫర్ ఎగ్జాంపుల్ వర్షన్ వచ్చి GOSU వర్షన్ 1.7 చేశారనమాట. అంటే ఇప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు మల్టిపుల్ చోట్ల మనం ఈ వర్షన్ స్పెసిఫై చేయాలనుకోండి, అంటే మీరు రన్ చేస్తున్నారు మల్టిపుల్ చోట్ల ఈ వర్షన్ స్పెసిఫై చేయాలనుకోండి, ప్రతి చోట GOSU వర్షన్ మెన్షన్ చేయడం కష్టం అనమాట, అంటే ఆ స్పెసిఫిక్ వర్షన్ చేయడం కష్టం అనమాట. అందుకని ఇది మెన్షన్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా 1.7 కావాలి. సో నేను ఏం చేస్తానంటే చూడండి, Ctrl+C+F అని చెప్పి ఇది వేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి మీకు, ఇక్కడ వర్షన్ చేస్తున్నారు, ఇక్కడ ఉంది చూసారా. సో ఈ విధంగా అంటే మనం స్పెసిఫిక్ గా మెన్షన్ చేయకుండా ఆ వేరియబుల్ వాడితే సరిపోతుంది. అయితే నేను మీకు చూపించాలనుకుంది ఏంది యాక్చువల్గా, ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కదా, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ మీకు ఇక్కడ చూడండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమంటున్నాడు, స్పెసిఫిక్ వర్షన్ పెట్టాడు చూడండి.
సో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ MySQL మేజర్ వర్షన్ ఇది, ఈ విధంగా వర్షన్ వచ్చి ఇది ఇన్స్టాల్ చేయాలని ఇక్కడ మెన్షన్ చేశాడు. కాబట్టి ఎక్కడైనా కూడా ఇన్స్టాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్ గా ఈ MS SQL మేజర్ ఇది మెన్షన్ చేస్తారు, మీరు చూడొచ్చు యాక్చువల్ గా ఎలా ఇస్తే. సో ఇప్పుడు ఏమవుతుంది, మనం దీన్ని చేంజ్ చేయాల్సిన పని లేదు. ఎక్కడైనా కూడా ఒకవేళ కాదు నాకు ఇంకో వర్షన్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, సింపుల్ గా ఈ ఒక్కటి చేంజ్ చేస్తే సరిపోతుంది, ఇంకేం చేయాల్సిన పని లేదనమాట. ఆటోమేటిక్ గా మీకు ఎక్కడైనా పనిచేస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ మీరు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో మీరు ఐడి పాస్వర్డ్ కూడా ఇవ్వచ్చు అనమాట. ఇక్కడే పెట్టి ఇక్కడే డేటా, ఎందుకంటే ఇది MySQL కదండి, దీనికి కంపల్సరీగా ఐడి పాస్వర్డ్ కావాలా. అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ కూడా ఇవ్వచ్చు మీరు, కానీ అలా ఇవ్వరు అనమాట. ఎందుకంటే చూపిస్తాను ఆగండి. ఎందుకు ఇవ్వరు అంటే, అలా ఇస్తే మీకు ఐడి పాస్వర్డ్ తెలిసిపోతుంది కదా. అలా కాకుండా మీరు డిప్లాయ్ చేసేటప్పుడు ఎన్విరాన్మెంట్ వేరియబుల్ ఐడి పాస్వర్డ్ ఇవ్వచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడే పెట్టాలని లేదు, డాకర్ ఫైల్లోనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ పెట్టాలని లేదనమాట. సో మీరు కిందకు వచ్చారనుకోండి, ఇక్కడ -e అని ఇచ్చి ఇవ్వచ్చు అనమాట. ఇది చూడండి, ఇక్కడ చూసారా, డాకర్ రన్ అని చెప్పి నేను -e అని ఇచ్చి MySQL రూట్ పాస్వర్డ్ అని ఇవ్వచ్చు అనమాట. ఇలా కూడా ఇవ్వచ్చు. ఎందుకు, ఒకవేళ -e అన్నా లేకపోతే env అని పెట్టినా కూడా డాకర్ ఫైల్లో రెండు ఒకటే. env అని పెడితే పాస్వర్డ్ తెలిసిపోతుంది కదా. అలా కాకుండా మనం డిప్లాయ్మెంట్ చేసేటప్పుడు మనం -e అని ఇచ్చుకోవచ్చు అనమాట. నీట్ గా పనిచేస్తుంది. ఇక్కడ డాకర్ రన్ -name SQL -e అని చెప్పి లాస్ట్కి వస్తే ఆ ఇమేజ్ పేరు ఇచ్చి ఉండాలి యాక్చువల్ గా. ఓకే, మీరు డిప్లాయ్ చేసుకొని ఇది MySQL ట్యాగ్ ఇచ్చుకుంటాడు, ఇన్స్టాల్ చేసుకుంటారు. సో కాబట్టి మీరు ఏదైనా SQL వర్షన్ కావాలనుకున్నా కూడా, లేకపోతే ఏదైనా ఒక స్పెసిఫిక్ ప్యాకేజ్ డౌన్లోడ్ చేయాలనుకున్నా కూడా అన్ని కూడా ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ సెట్ చేయొచ్చు అనమాట. దానివల్ల ఏమవుతుందంటే మీరు పదే పదే చేంజ్ చేయాల్సిన పని లేదు. ఆ వేరియబుల్ని ఎక్కడైనా వాడుకోవచ్చు. మీరు ఇప్పుడు వర్షన్ ఉంది, వర్షన్ 10 చోట్ల మెన్షన్ చేయాలా, సో క్రియేట్ చేసేటప్పుడు 10 చోట్ల ఇస్తారు. ప్రతిసారి ఒకవేళ చేంజ్ చేయాలనుకుంటే 10 చోట్ల చేంజ్ చేయడం అనవసరం కదా. మనం ఏం చేయటం, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో చేంజ్ చేసేసామంటే అయిపోతుంది అనమాట. సో ఇచ్చారు చూడండి, ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఏమేం కావాలి, ఇది డిప్లాయ్ చేయాలంటే మై రూట్ పాస్వర్డ్, MySQL డేటాబేస్, MySQL యూజర్, ఇవన్నీ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ అంత నీట్గా ఇచ్చుంటారండి. మీకు మీ ఇమేజ్కి వెళ్ళారంటే ఏమేం చేయాలని మొత్తం ఇన్ఫర్మేషన్, ఏమైనా నోన్ ఇష్యూస్ ఉన్నాయా మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ మీరు చూసుకోవచ్చు. బట్ ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ కూడా నాట్ మ్యాండేటరీ అండి, మీకు ఏం లేవు, ఇవ్వాల్సిన పని లేదు. Nginx ఉంది, Nginx ఏం అవసరం లేదు ఇవ్వాలి, అటువంటిప్పుడు ఇబ్బంది ఏం లేదు, మేము ఇవ్వాల్సిన పని లేదు అనమాట. అవసరం ఉంటే వాడుకోవడం అంతవరకే. ఓకే, యా శ్రీ గారు, అక్కడ ఇందాక ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ లో రెండు ఉన్నాయి కదా, సీక్వల్ మీరు ఇందాక చూపించిన ఎగ్జాంపుల్ లో చూస్తే 8.0 ఉంది, ఇంకోటి వచ్చేసి మైనర్ వర్షన్ కూడా ఉంది. రెండు ఎందుకు ఇచ్చారు అక్కడ? ఒక మేజర్ ఒక మైనర్ వన్ కదండి. 8.0 1 2 3 ఏదైనా ఉందనుకోండి, ఎందుకంటే అది మీకు మేజర్ వర్షన్ మైనర్ వర్షన్ రెండు ఉంటాయి కదా. ఇప్పుడు 8.0.1 అన్నాను, 0.2 అన్నాను, మైనర్ వర్షన్ ఇచ్చాడు అనుకోను. బట్ ఇది వచ్చి మేజర్ వర్షన్, లెఫ్ట్ సైడ్ మోస్ట్ మేజర్ వర్షన్, ఈ మైనర్ వర్షన్ కదా. అలా ఇండివిజువల్ గా ఇవ్వాలి. ఓకే, నేను మైనర్ వర్షన్ అని చెప్పేసి 8.01 అలా ఇవ్వనీకి ఉండదు కదా. రెండు డిఫరెంట్ కదండి. అంటే నేను డేటాబేస్ పర్సన్ కాదండి, ఇదేంటంటే చెప్తున్నాను యాక్చువల్ గా. మళ్ళీ వెళ్ళి చూద్దాం. చూడండి, మేజర్ వర్షన్ పెడితే ఏదని మీకు స్పెసిఫిక్ వర్షన్ కావాలనుకుంటే కిందకు వస్తాను. కిందకు వచ్చి ఇదేమంటున్నాడు, 8.0 వచ్చి మేజర్ వర్షన్, 8.0.5 డెబి స్పెసిఫిక్ అడుగుతున్నాడు, డెబియన్ 9 అని చెప్పి యాక్చువల్. ఎందుకంటే ఇంప్లిమెంటేషన్ ఆఫ్ డెబియన్ అంటే ఉబుంటూలో ఇన్స్టాల్ చేయాలనుకోండి, డిఫరెంట్గా ఉంటుంది కదా, అందుకని యాక్చువల్గా. సో అదే నేను బ్యాక్ వెళ్ళి, ఎందుకు ఆ డాకర్ ఫైల్ మీరు చూసారనుకోండి, లెట్స్ సి, బ్యాక్ వెళ్తాము. బ్యాక్ వెళ్ళి దేనికి ఇచ్చినాడు ఆ డాకర్ ఫైల్ మీరు చూడండి, 0.05కి ఇచ్చిన్నాడు. అలా కాకుండా వేరే డాకర్ ఫైల్స్ కావాలంటే చూసుకోవచ్చు ఇక్కడ మీరు. ఓకే, సో మేజర్ వర్షన్, మైనర్ వర్షన్, వాటి రికమెండేషన్ అది మనం ఏం చేస్తాం చెప్పండి. ఓకే, నెక్స్ట్ వచ్చి వాల్యూమ్స్ అండి. వాల్యూమ్స్ మీకు ఏమైనా ఇమేజ్ తో పాటు వాల్యూమ్స్ ఏమైనా క్రియేట్ చేయాలంటే దీంతో పాటు వాల్యూమ్ క్రియేట్ చేసేయచ్చు అనమాట. మీరు చూసినట్లయితే వాల్యూమ్ ఇచ్చి మై వాల్యూమ్ అన్నారంటే ఆటోమేటిక్గా సో మీకు వాల్యూమ్ క్రియేట్ చేసి, కావాలంటే ఇంకా దాంట్లో ఏమైనా డేటా రన్ ఎకో హోల్డ్ అని చెప్పి దాంట్లో పెట్టేసి ఆ వాల్యూమ్ అంతా చేయొచ్చు అనమాట. మీకు వాల్యూమ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. బట్ ఇమేజ్ ద్వారా వాల్యూమ్స్ చేయమండి ఇప్పుడు మనం, మీకు ఆప్షన్ ఉంది కానీ ఇలా చేయం. మనం డిప్లాయ్మెంట్లు చేసేటప్పుడు చేస్తాం అనమాట. దీంట్లోనే వాల్యూమ్ ఇంక్లూడ్ చేయం. దీంట్లో వాల్యూమ్ ఇంక్లూడ్ చేసి డేటా పెట్టి ఇదంతా పెద్ద చేయడం కాంప్లికేట్ చేసినట్టు అవుతుంది. మనకేం కావాలంటే ఫస్ట్ ఇమేజ్ ఉండాలి, ఏం అన్నెసరీ ఏం ఉండకూడదు అనమాట, ఇమేజ్ వరకే ఉండాలి. అడిషనల్ గా వాల్యూమ్స్ కావాలంటే డిప్లాయ్మెంట్ అప్పుడు మనం ఈ ఇమేజ్ ని డిప్లాయ్ చేసేటప్పుడు ఏదర్ మాన్యువల్ గా కానీ లేకపోతే డాకర్ కంపోజ్ వాడు కానీ ఇలా వాడుకొని మనం చేసుకోవచ్చు, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఓకే, సరే, యా. సో
ఇప్పుడు మీరు చూపించిన ఎగ్జాంపుల్స్ మనం సిఐసిడి యూజ్ చేసినప్పుడు ఏమన్నా చూస్తామా? ఫర్ ఎగ్జాంపుల్ మీ సిఐసిడి అప్పుడే సిఐసిడి చూస్తామండి. అప్పుడు చూస్తాం. ఓకే. అంటే మీరు కవర్ చేస్తారా అని అడుగుతున్నాను అంతే. అంటే ఏదండి, నేను డాకర్ ఫైల్ ని ఎలా యూజ్ చేయాలి అప్పుడు అంటే ఈ ఉన్న ఆప్షన్స్ అన్ని కవర్ చేయడం కుదరదండి అప్పుడు కూడా. ఓకే. ఏంటంటే ఇప్పుడు నాకు 10 ఉన్నాయి అనుకోండి, 10 కుదరదు కదా. నేను సిఐసిడిలో ఏం చేస్తానంటే, ఓకే నేను గిట్ లో నేను వచ్చి కమిట్ చేస్తాను కోడ్, అది ఏ విధంగా బిల్డ్ అవుతుంది, ఏ విధంగా డాకర్ కంటైనర్ పుష్ అవుతుంది, అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి ఎలా ఇది అంతా పైప్ లైన్ నేను చూపిస్తాను. కానీ ఈ రన్ కమాండ్ ఇవన్నీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, అప్పుడు మీరు మళ్ళీ ప్రాక్టీస్ చేయాలంటే ఇవన్నీ వాడండి అని చెప్పి ఇప్పుడే చెప్తున్నాను అనమాట. సో నేను అప్పుడు ఏం చేస్తానంటే, మీకు సిఐసిడి చెప్పేటప్పుడు ఇది వాడతాను. ఇది ఉంది కదా, ఈ డాకర్ టెస్ట్ ఉంది కదా, ఇది వాడతాను అనమాట. సో నేను ఇక్కడ చేంజెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ డాకర్ ఫైల్ క్రియేట్ అయ్యి డిప్లాయ్ అవ్వాలి నాకు. ఓకే, కాకపోతే ఏంటంటే దీంట్లో అన్ని ఉండవు మీకు. ఏది నేను మిని వాడని ఇప్పుడు ఫ్రమ్ కాపీ రన్ వాడలేదు యాక్చువల్ గా. కాబట్టి మీరు దీన్ని తీసుకొని మీరు ఏమేమి ఎడిట్ చేయాలో ఎడిట్ చేసుకోవచ్చు అనమాట. దాని లోపల ఏది రన్ పెట్టి ఎక్స్ట్రాగా మీరు ఏం చేయాలో అది చేసుకోవచ్చు. ఓకే ఓకే రైట్. నెక్స్ట్ వచ్చి ఇది మనం యూజువల్ గా మీరు యూజర్ రూట్ తో లాగిన్ అవ్వద్దు అని అంటారు కదా, అంటే మీరు చెప్పారు ఇప్పుడే యూజర్. సో బట్ మనం ఏదైనా ఉబుంటూ ఇన్స్టాన్స్ ఏదైనా కంటైనర్ రన్ చేసినప్పుడు ఇమేజ్ నుంచి బై డిఫాల్ట్ గా మనం రూట్ లోనే వెళ్తాం కదా. అది మీరు క్రియేట్ చేస్తే రూట్ లో వెళ్తుందండి. అలా కాకుండా కూడా కంటైనర్ లాగిన్ వితౌట్ రూట్ కూడా చేయొచ్చు తెలుసా. యా, సో ఇన్ కేస్ లెట్స్ టేక్ ఆర్గనైజేషన్ లో వెళ్ళినప్పుడు వాళ్ళు రూట్ కాకుండా నీ యూజర్ ఐడితోనే లాగిన్ అవ్వాలి అనుకున్నారు అనుకోండి. సో యూజువల్ గా నా యూజర్ ఐడియా ప్రాంప్ట్ చేసుకుని కంటైనర్ నా యూజర్ ఐడితోనే స్పిన్ అప్ అవ్వాలి. సో అలాంటప్పుడు ఎలా ప్రొసీజర్ అవుతాము అంటే నా యూజర్ కంటైనర్ స్పిన్ అప్ అవడం వేరే, కంటైనర్ లోపల యూజర్ వేరే. ఫస్ట్ పాయింట్. సో మీ యూజర్ తో స్పిన్ అప్ అవడం అంటే ఏంటంటే, కంటైనర్ క్రియేట్ అవడం అంటే మీ యూజర్ కి ఆ పలానా డాకర్ ఎన్వైరన్మెంట్ మీద యాక్సెస్ ఉండాలి. ఓకే, దట్ ఈస్ వన్ థింగ్. కంటైనర్ లోపల మీ యూజర్ ఐడి వాడాలనుకోండి, దానికి చాలా ప్రాసెస్ ఉంది. ఎందుకంటే ప్రతి కంటైనర్ ఇమేజ్ లో కూడా మీ ఐడి పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసి పెట్టాలి. అవునా, అలా చేయడం అనేది అయ్యే పని కాదు. కాబట్టి ఏం చేస్తారు, అలా మీకు డిఫాల్ట్ గా ఏదైనా డిఫరెంట్ యూజర్, ఫర్ ఎగ్జాంపుల్ ఆ ఇమేజ్ ఎందుకు వాడుతున్నాము, ఏదైనా అప్లికేషన్ వాడుతున్నామా, అప్లికేషన్ వాడుతున్నప్పుడు ఏం చేస్తారు, ఒక యూజర్ ఫర్ ఎగ్జాంపుల్ మై ఎస్క్యూఎల్ ఉంది. సో నేను ఎస్క్యూఎల్ అడ్మిన్ అని ఒక యూజర్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో ప్రతి ఒక్క డాకర్ ఫైల్ డిఫరెంట్ గా ఉంటుంది కదండి. మా డేటాబేస్ లో డిఫరెంట్ డాకర్ ఫైల్ ఉంటుంది, అప్లికేషన్ డిఫరెంట్ ఫైల్ ఉంటుంది. సో దానికి ఏం అవసరమో ఆ యూజర్ ఐడి క్రియేట్ చేసుకుంటారు. మీ యూజర్ ఐడి క్రియేట్ చేసిన పని లేదుగా ఇది ఇమేజ్ లోపల. అవసరం ఏముంది, సో మీరు వెళ్ళిపోతారు రేపు. లేదు, యాక్టివ్ డైరెక్టరీ పని చేయదండి. యాక్టివ్ డైరెక్టరీ అదే కార్తిక్ గారి, యాక్టివ్ డైరెక్టరీ పని చేయాలంటే కంటైనర్స్ అని చాలా డైనామిక్ గా ఉంటాయి మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అంటే లైనెక్స్ ని తీసుకెళ్లి విండోస్ లో యాడ్ చేయడమే పెద్ద పరాసనం. అది కాకుండా మీరు కంటైనర్స్ యాడ్ చేయాలంటే ఆటోమేటిక్ గా మీరు సిఐసిడిని ఏం చేస్తున్నారు, మీరు లేట్ చేస్తున్నారు కదా, అంత పెద్ద పోయి యాడ్ చేయాలి. ఇంకోటి ఏంది, మీకు కంటైనర్స్ క్రియేట్ అవుతుంటాయి, డిలేట్ అవుతుంటాయి. అన్ని యాక్టివ్ డైరెక్టరీ డొమైన్ లో పెట్టారు అనుకోండి. బేసిక్ నేను ఇంపాసిబుల్ అని చెప్పట్లా, నాకు అవసరం కనిపించలేదు అక్కడ. సో ఏమవుతుంది, అక్కడ మీకు కంటెంట్స్ పెరుగుతా పోతుంటాయి, స్టేల్ ఆబ్జెక్ట్స్ ఎక్కువైపోతాయి. సో తర్వాత ఏమవుతుందంటే, ఏదైనా ఒక క్రిటికల్ పాయింట్ ఉంటే రీచ్ అయిపోయిందంటే మళ్ళీ మీరు క్లీన్అప్ చేసుకోవాలి స్టేల్ ఆబ్జెక్ట్స్ అన్ని. సో కాబట్టి ఒక లైనెక్స్ మీ అప్లికేషన్ ఉందనుకోండి, మీ అప్లికేషన్ కాబట్టి ఇంటిగ్రేట్ చేసుకోండి, తప్పులేదు. ఓకేనా, అప్లికేషన్ లోపల సింగిల్ సైన్ అని ఉంటుంది కాబట్టి అది ఏడితో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు, తప్పులేదు. కానీ మీ సర్వర్ ని తీసుకెళ్లి యాక్టివ్ డైరెక్టరీలో కంటైనర్ తీసుకెళ్లి యాక్టివ్ డైరెక్టరీలో ఎందుకు యాడ్ చేయాలో అనే అవసరం నాకు కనిపించలేదు అనమాట. మోర్ దట్ ఈస్ మోర్ ఫర్ విండోస్ రేదర్ దాన్ లైనెక్స్. ఓకే, నౌ ఇంకోటి వచ్చి ఎక్స్పోజ్ ఉందండి. ఎక్స్పోజ్ కొంచెం కన్ఫ్యూజన్ కాన్సెప్ట్ యాక్చువల్గా. ఇది కమాన్ ఎక్స్పోజ్ ఉంది. సో ఎక్స్పోజ్ అంటే ఏంటి యాక్చువల్? సో మనం ఒక కంటైనర్ స్పిన్ అప్ చేద్దాం. మీరు చూసినట్లయితే ఇక్కడికి వస్తాను, ఇక్కడికి వచ్చి డాకర్ ఇమేజెస్ అంటే మనకేముంది, సో ఎన్జినిక్స్ ఉంది యాక్చువల్గా. ఓకే, బానే ఉంది. నేనేమంటాను, డాకర్ రన్ -rm -dit ఫస్ట్ -name nginx 1 అని ఇస్తాను. నెక్స్ట్ ఏమి ఇస్తాను, మనకి లేటెస్ట్ అని ఇస్తాను.
ఓకే, ఇది ఒక క్రియేట్ చేశాను. నెక్స్ట్ ఏం చేస్తాను, ఇంకోటి క్రియేట్ చేస్తాను. అయితే ఈసారి ఏం చేస్తాను, ఎయిట్ 80 అని ఇచ్చి Nginx 2 క్రియేట్ చేస్తాను. ఓకే, సరే, డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు 2 రన్ అవుతున్నాయి. సో కొంచెం పెద్ద చేద్దాం. ఓకే, మీరు చూసినట్లయితే Nginx 1 వచ్చి 80 TCP అని చూపిస్తుంది. బట్ Nginx 2 వచ్చి మీకు 000:8000:80 TCP చూస్తుంది. రెండిటికి వ్యత్యాసం ఏంటి? రెండిటికి వ్యత్యాసం ఏంటంటే, ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎక్స్పోజ్ అంటే అర్థం ఏంటంటే అది బయట ఇంటర్నెట్కి ఎక్స్పోజింగ్ కాదు. ఓకే, మీరు కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఇలా అంటే ఈ 80 పోర్ట్ ఎక్స్పోజ్ అయింది చూపిస్తుంది, కానీ అది ఇంటర్నెట్ ఎక్స్పోజ్ కాలేదు. సో ఇక్కడ నేను ఏం చెప్పదలుచుకున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఓకే, సో ఇదొక డేటాబేస్ ఉంది. ఓకే, ఇదొక అప్లికేషన్ సర్వర్ ఆర్ వెబ్ సర్వర్, వెబ్ అండ్ అప్లికేషన్ సర్వర్ ఉందనుకుందాం. సో జనాలు ఇలా కనెక్ట్ అవుతారు, క్లయింట్స్ ఇలా కనెక్ట్ అవుతారు. ఇప్పుడు ఈ వెబ్ ఆర్ అప్లికేషన్ సర్వర్ వెనకున్న డేటాబేస్ సింపుల్ గా చెప్పాలంటే MySQL అనుకుందాం. ఓకే, MySQL కనెక్ట్ అవ్వాలి, ఇలా కనెక్ట్ అవ్వాలా. సో MySQL పోర్ట్ నెంబర్ ఏంది, 3306 అన్నమాట. ఓకే, సో మనం ఏంది ఇమేజ్ క్రియేట్ చేసేటప్పుడు ఎక్స్పోజ్ అని చెప్పి 3306 అని ఇస్తాం. ఎక్స్పోజ్ అని ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇక్కడ 80 ఎలా కనిపిస్తుందో అలాగా 3306 కనిపిస్తుంది. అయితే మీరు ఎక్స్పోజ్ అని ఇచ్చినప్పుడు అది బయట నుంచి కనెక్ట్ అవడానికి కాదు, ఇంటర్నల్ గా మల్టిపుల్ కంటైనర్స్ మధ్య, అంటే ఇంకొక కంటైనర్ ఉందనుకోండి, అది మాత్రమే కనెక్ట్ అవ్వదు 3306. అంటే ఈ సర్వర్ ఈ కంటైనర్ మాత్రమే 3306 మీకు కనెక్ట్ అవ్వగలదు. ఎక్స్పోజ్ అనేది ఎప్పుడు కూడా ఇంటర్నల్ కమ్యూనికేషన్ కోసం. అలా కాకుండా మీరు బయట నుంచి కూడా ఇప్పుడు దీనికి కమ్యూనికేట్ కావాలనుకోండి, కంపల్సరీగా మీరు -p ఆర్ -- పబ్లిష్ అని ఇచ్చి హోస్ట్ పోర్టు యాజ్ వెల్ as కంటైనర్ పోర్టు ఇవ్వాలి. -p ఇవ్వకుండా మీ కంటైనర్ ఇంటర్నెట్ కి ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సే లేదు. అందుకనే మీరు చూసినట్లయితే నేను Nginx కి నేను -p ఇచ్చాను కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది, చూసారా, ఇది కనిపిస్తుంది ఇక్కడ. వేరే Nginx 1 కి ఇవ్వలేదన్నమాట. అంటే ఏంటంటే మీకు 80లో కనిపిస్తుంది అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ Nginx ఈ Nginx 1 కి కనెక్ట్ అయ్యే ఛాన్స్ లేదండి ఇప్పుడు. ఓకే, సో నేనేమంటానంటే లెట్స్ డూ వన్ థింగ్, నేను Nginx 2 కనెక్ట్ అవుదాం అనుకున్నాం యాక్చువల్గా. సో ఎలాగవుతాను ఇప్పుడు, ఇది కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ఆబ్వియస్గా Nginx 2 కనెక్ట్ అవుతాను. 8000 ఇచ్చాను అనుకోండి, కనెక్ట్ అయ్యాను. సో మీరు ఏమి ఇవ్వకుండా 80 ఇవ్వండి అన్నారు అనుకోండి బేసిక్గా, సో మీకు కనెక్ట్ కాకూడదు, మీకు ఎర్రర్ ఇస్తుంది. ఎందుకు? అదేంటి సార్ మీరు పోర్ట్ 80 ఎక్స్పోజ్ అయింది కదా ఇక్కడ అని అడగొచ్చు, కానీ నేను చెప్పినట్టు ఇంటర్నెట్ కనెక్ట్ అవుతుందంటే మీకు ఈ విధంగా మీరు పబ్లిష్ చేసి ఉండాలి. సింపుల్ గా పోర్ట్ ఎక్స్పోజ్ అయితే కాలదు. మరి ఇది దేనికైంది, ఇది ఎవరు కనెక్ట్ అవుతారు? ఇప్పుడు నేను కావాలంటే Nginx 2 నుంచి దీనికి కనెక్ట్ అవచ్చు. చూద్దాం ఆగండి. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే డాకర్ ఇన్స్పెక్ట్ Nginx 1 అంటాను. ఎందుకంటే ఐపీ ఏంటి, ఐపీ వచ్చి ఇదనమాట, ఏది 172.17.0.2. అదే Nginx 2 అయితే బేసిక్గా 3 అయి ఉండాలి అంతే. ఓకే, ఫస్ట్ నేను ఇప్పుడు Nginx 2కి వెళ్ళి అక్కడి నుంచి దాన్ని పింగ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా, సో ఎలాగా, డాకర్ exec -it Nginx 2 కదా, సో బ్యాష్ అంటాను, దాని లోపలికి వెళ్తాను. కర్ల్ పని చేయదు అనుకుంటాను, పని చేయాలా, సరే యాప్ట్ అప్డేట్. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తారా, ఎందుకంటే మీ ఆడియో ఎందుకో కట్ అయిపోయింది, ఇఫ్ యూ డోంట్ మైండ్. ఓకే, సో Nginx 1 అక్కడి నుంచి ఇప్పుడు డాకర్ పిఎస్ అని టైప్ చేసి బయటికి రావాలి. సో మీకు పబ్లిష్ కి ఎక్స్పోజ్ డిఫరెన్స్ అర్థమైందండి ఫస్ట్? క్లియర్ కదా? ఓకే, సో ఇప్పుడు డాకర్ నా ప్లాన్ ఏంటంటే, ఇప్పుడు డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే నాకు 2 ఉన్నాయి. ఒకటి వచ్చి ఎక్స్పోజ్ అయింది Nginx 2, అది కనెక్ట్ అవ్వాలంటే 8000 ఇస్తే కనెక్ట్ అవుతుంది, దిస్ ఇస్ ఫైన్. నేను Nginx 1 ని కనెక్ట్ కాలేను,
ఎట్లా కనెక్ట్ అవుతాను చెప్పండి. మీరు 80 ఇస్తే అవుద్దేమో అనుకుంటారేమో. 80 ఇస్తే కూడా కాదు, నేను తీసేస్తాను, తీసేసి ఎంటర్ కొడతాను, కాదు యాక్చువల్గా పేజ్ కెనాట్ బి డిస్ప్లేడ్ వస్తుంది. ఓకే, కానీ మరి ఎవరికి ఎక్స్పోజ్ అయ్యింది? నా ప్లాన్ ఏంటంటే ఇది నేనేం చెప్పాను, సో ఇది డాకర్ హోస్ట్ అనుకోండి, అంటే డాకర్ సర్వర్ అనుకోండి. నాకు 2 ఉన్నాయి, Nginx 2 ఉంది, Nginx 1 ఉంది. దీంట్లో Nginx 2 మాత్రమే బయట ఎక్స్పోజ్ అయ్యి ఉంది, అంటే బయట ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అవ్వండి, కనెక్ట్ అవ్వచ్చు. కానీ ఇక్కడ ఏమైంది మనకి అంటే పబ్లిష్ అయింది, ఎక్స్పోజ్ కాదు. Nginx 1 ఎక్స్పోజ్ 840 ఎక్స్పోజ్ ఎవరికి చేసింది? ఈ డాకర్ హోస్ట్ లో వాళ్ళు కనెక్ట్ అవ్వడం, అంటే ఇది Nginx 2 దీనికి కనెక్ట్ అవ్వచ్చు అనమాట. కానీ బయట నుంచి ఎవరు కనెక్ట్ కాలేరు. అది నిజమా కాదా అని మీకు చూపిస్తున్నాను, అవుద్దా లేదా అని చెప్పి. ఓకే, అర్థమైందా? యా. సో డాకర్ ఎగ్జిక్ అని ఇచ్చి ఫస్ట్ ఏం చేస్తా అంటే పేర్లు మారుస్తానండి. సో Nginx 1కి వెళ్తాను, 1కి వెళ్ళి దీని లోపలికి వెళ్తాం. దీని లోపలికి నేను ఏమంటాను, యాప్ టు అప్డేట్. నెక్స్ట్ ఏం చేయాలి, యాప్ ఇన్స్టాల్ కర్ల్ నానో -y అంటాను. ఓకే రైట్. సో నానో యూజర్ షేర్ Nginx HTML index.htmlకి వెళ్ళి నేనేం చేస్తాను, వెల్కమ్ టు Nginx 1 అంటాను. ఓకే, సిఇఓ కర్ల్ లోకల్ హోస్ట్ అన్నాను అనుకోండి, వస్తుందా? అంటే లోకల్గా పనిచేస్తుంది, ఇబ్బంది ఏం లేదు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, బయటకు వస్తాను, Ctrl+P బయటకు వచ్చి ఈసారి Nginx 2కి వెళ్దాం. ఓకే, సో apt install -y nano curl అంటాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చి ఇక్కడ ఏం టైప్ చేస్తాను ఇప్పుడు చూడండి. నా ప్లాన్ ఏంటంటే కర్ల్ అని ఇచ్చి సో 172.17.0.2 అందాం. వచ్చిందా చూడండి, Nginx 1 కనెక్ట్ అవుతుంది చూడండి. అంటే ఏంటి, Nginx 2 నుంచి Nginx 1 నుంచి ఎక్స్పోజ్ అయింది, దట్ మీన్స్ ఇంటర్నల్ గా కనెక్ట్ అవ్వచ్చు. కానీ Nginx 1 ని బయట నుంచి మీరు కనెక్ట్ చేయలేరు. ఎందుకు చేయలేరు, మీరు పబ్లిష్ చేయలేదు కాబట్టి పోర్టు. సో కాబట్టి ఎక్స్పోజ్ అని అర్థం ఏంటంటే మిమ్మల్ని ఈజీగా నేను ఇంటర్వ్యూలో పట్టుకోవచ్చండి. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఓకే నేను అది ఎలా ఎక్స్పోజ్ ఎందుకు అని అడగను. నేను ఇప్పుడు కూడా ఎక్స్పోజ్ ఎందుకు అని అలాంటి క్వశ్చన్ అడగకూడదు. ఎప్పుడు కూడా అడిగేటప్పుడు నేను ఒక Nginx సర్వర్ డిప్లాయ్ చేశాను, డిప్లాయ్ చేసినప్పుడు మరి నాకు పోర్ట్ కూడా ఎక్స్పోజ్ చేశాను, బాగానే ఉంది, అయినా కానీ నేను సర్వర్ కనెక్ట్ కాలేకపోతున్నాను, అంటే కంటైనర్ కనెక్ట్ కాలేకపోతున్నాను, ఎందుకు అయి ఉండొచ్చు అని అడగచ్చు అనమాట. ఎందుకంటే దానికి మల్టిపుల్ ఉన్నాయన్నమాట, మల్టిపుల్ చెప్పొచ్చు. సో మీరు ఫైర్ వాల్ పోర్ట్స్ ఓపెన్ చేశారో లేదో, లేకపోతే లోడ్ బ్యాలెన్సర్ ఏమైనా వాడుతున్నారా, దానిలో వన్ ఆఫ్ ద ఇష్యూ మైట్ బి ఈస్ మీరు కంటైనర్ ఒక్కటే వాడుతున్నప్పుడు మీరు పబ్లిష్ చేయాలి పోర్టు, లేకపోతే ఎక్స్పోజ్ అనేది బయట నుంచి కనెక్ట్ అవడానికి కాదు, ఇంటర్నల్ కమ్యూనికేషన్. సో ఒక క్వశ్చన్ తో మీ ఇన్ఫర్మేషన్ అంతా నేను బయటికి లాగవచ్చు, నిజంగా మీరు పని చేశారు లేదా అని చెప్పి. ఓకే, సో ఎక్స్పోజ్ అంటే ఇది అండి. వన్ క్వశ్చన్, ఇప్పుడు మనం ఈ ఎక్స్పోజ్ యూజ్ చేసినప్పుడు ఓన్లీ విత్ ఇన్ ద హోస్ట్ అంటున్నాం కదా. సో లెట్స్ టేక్ మనకి నాకు ఒక ప్రైవేట్ పబ్లిక్ సబ్నెట్ ఉంది, ఒక ప్రైవేట్ సబ్నెట్ ఉంది. దాంట్లో కాన్సెప్ట్ లేదండి, అవలేదండి, దీంట్లో కాన్సెప్ట్ లేదు, పబ్లిక్ ప్రైవేట్ లేదు. దానికి ఏంటంటే సపరేట్ గా నేమ్ స్పేసెస్ అని సపరేట్ గా ఉన్నాయి. సో మీరు నా ఇంకోటి పెడతాను, ఇంకో సర్వర్ పెడతాను, దానికి దీనికి యాక్సెస్ ఉండకూడదు, అలాంటి క్వశ్చన్ అడగబోతుంటే కొంచెం వెయిట్ చేయండి, అప్పుడే కాదు. ఓకే, అంటే మీరు ఎక్స్పోజ్ అన్నారు కదా, ఇప్పుడు ఆ ఎక్స్పోజ్ ప్రైవేట్ పబ్లిక్ లో నుంచి ప్రైవేట్ లోకి ఇవ్వచ్చా అంటున్నా, ప్రైవేట్ లో ఉన్న హోస్ట్ లోకి. నా ప్రైవేట్ లో నాకు డేటాబేస్ పెడతాను నేను, అక్కడ పబ్లిక్ లోకి వచ్చేపటికి Nginx పెడతాను, అక్కడి నుంచి ఇక్కడికి ఎక్స్పోజ్ చేయొచ్చా? మీరు 2 సర్వర్స్ గురించి మాట్లాడుతున్నారా, ఒక దాంట్లో 2 కంటైనర్స్ గురించి మాట్లాడుతున్నారా? 2 సర్వర్స్ లో డిఫరెంట్ కంటైనర్స్ ఉన్నాయి. మీరు లాజికల్ గా ఆలోచించారంటే, సో మీరు ఏమంటున్నారంటే క్వశ్చన్ బానే ఉంది. సో ఇదొక డాకర్ హోస్ట్ అంటున్నారు, ఇది ఇంకొక డాకర్ హోస్ట్, అవునా? దట్స్ కరెక్ట్.
ఇదొక డాకర్ హోస్ట్, ఇదొక డాకర్ హోస్ట్ అంటున్నారు. ఇక్కడ వచ్చి డేటాబేస్ కంటైనర్ ఉంది, ఇక్కడ వచ్చి దీని పేరు ఏంటి, వెబ్ కంటైనర్ ఉంది, అప్లికేషన్ కంటైనర్ ఉంది. దీని నుంచి ఎక్స్పోజ్ చేయొచ్చా అంటున్నారు. సో మీరు కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఫస్ట్ హోస్ట్ లెవెల్లో ఎక్స్పోజ్ చేస్తే కానీ బయట కమ్యూనికేషన్ జరగదు, అవునా? అవును. సో మీరు ఎక్స్పోజ్ చేసినప్పుడు ఈ డాకర్ హోస్ట్ ఇంటర్నల్ గానే ఉంటుంది. ఎలా మీరు వెబ్కి చేయగలరు? చేయలేరు కదా వేరే సర్వర్కి. మీరు ఈ వెబ్ సర్వర్ దీనికి కనెక్ట్ చేయాలంటే ఏం చేయాలంటే ఆబ్వియస్ గా 330 అంటే ఎస్క్యూఎల్ MySQL అనుకుంటున్నాను 3306 ని ఇక్కడ పబ్లిష్ చేయాలి మీరు. అంటే దట్ మీన్స్ ఈ హోస్ట్ నెట్వర్క్ సర్వర్ కనెక్ట్ అయితే కనెక్ట్ అవుతుంది. దానికి మీరేమంటారు, అది ఇష్యూ కదా, నాకు ఎవరైనా కనెక్ట్ అవ్వచ్చు కదా అని కన్సర్న్ రేస్ చేసే ఛాన్స్ ఉందన్నమాట. ఒకవేళ మీరు AWS లో చేస్తుంటే మనం ఏం చేస్తామంటే ఈ సెక్యూరిటీ గ్రూప్ మాత్రమే అలౌ చేస్తాం. అటువంటిప్పుడు ఈ సర్వర్ మాత్రమే కనెక్ట్ అవుతుంది మీకు ఇక్కడికి. విల్ యాడ్ ఈ సర్వర్ యొక్క IP అడ్రస్ ని ఒకటే. అది మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు సెక్యూరిటీ. బట్ మీరు అడిగిన క్వశ్చన్ కి అయితే ఆన్సర్ ఈస్ నో. అంటే ఇలా ప్రాసెస్ చేస్తారా? అంటే యాక్చువల్ గా రియల్ టైమ్ లో ఇలా పెడతారా? అంటే రెండు హోస్ట్ కింద? అసలు ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇలా ఇండివిజువల్ కంటైనర్స్ వాడమని ఉంటాయి. డెఫినెట్ గా మనకి స్వామ్ క్లస్టర్ ఉంది, క్యూబర్నెటీస్ ఉంది, ఇవన్నీ ఉన్నాయి. అన్ని క్లస్టర్సే కదా, డిఫరెంట్ హోస్ట్లే కదా. అయితే దాంట్లో సర్వీసెస్ వస్తాయి మీకు. అదేంటంటే మీకు డాకర్ స్వామ్ ఈ రోజు నేను ఇది చెప్పేసి రేపు స్వామ్ మొదలు పెడతాను, అప్పుడు మీకు అర్థం అవుతుంది. అప్పుడు ఏమవుతుందంటే మీకు క్లస్టర్ వస్తుంది అనమాట. క్లస్టర్కి వచ్చినప్పుడు మనం ఇలా ఇండివిజువల్ గా ఒక్కొక్క కంటైనర్, అసలు రియల్ టైంలో ఒక్కొక్క కంటైనర్ ఏ అప్లికేషన్కి పెట్టరండి, ఓకేనా? మల్టిపుల్ కంటైనర్సే ఉంటాయి. అటువంటిప్పుడు మొత్తం సెటప్ మారిపోతుంది. కాబట్టి మనం ఏంటంటే ఇంకా ఫండమెంటల్స్ లో ఉన్నాం కాబట్టి ఇవన్నీ అర్థమైతే అది ఈజీ అయిపోతుంది. సో ఓన్లీ పబ్లిష్ వచ్చి అవుట్ సైడ్ వరల్డ్ కి ఎక్స్పోజ్ చేయడానికి అది కూడా మనం నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ అవి అలౌ చేయాలి. అదైతేనే ఈ పబ్లిష్ వర్కౌట్ అవుతుంది. ఎక్స్పోజ్ వచ్చి ఓన్లీ ఇంటర్నల్ విత్ ఇన్ ద పోర్ట్స్ ఎక్స్పోజ్ చేయడానికి. అవునండి. థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఓకే, ఇదండి. సో డాకర్ ఫైల్ గురించి ఇది. సో ఇంత ఒకటి చిన్న చిత్తగా ఉంటాయి, బట్ మేజర్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. మరి మీరు ఎలా దీన్ని ప్రాక్టీస్ చేయాలి అంటే మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది యాడ్, కాపీ, ఎన్వైరన్మెంట్, ఎక్స్పోజ్, ఎంట్రీ పాయింట్, CMD, వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. వాల్యూమ్ డైరీ ఇవన్నీ ఈజీ అండి, చేసేయచ్చు యాక్చువల్గా. సో ఎంట్రీ పాయింట్ అండ్ CMD కొంచెం ప్రాక్టీస్ చేయండి బాగా. సో తెలిసి ఉండాలండి డాకర్ ఫైల్ ఎందుకంటే ఇది చాలా మేజర్. చాలా మంది కంపోజ్ మేజర్ అనుకుంటారు, డాకర్ కంపోజ్ చాలా ఇంపార్టెంట్ అనుకుంటారు. డాకర్ కంపోజ్ ఇంపార్టెంట్ కాదు, డాకర్ ఫైల్ చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే మీరు డెవలపర్ అంతా డెవలప్ చేశాడు, దాన్ని ఏం చేయాలి, నేను దాన్ని ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలా, నేను మాన్యువల్ చేయడం కుదరదు. కేవలం జెంకిన్స్ నుంచి CI/CD నుంచి చేయాలి. అది నేను జెంకిన్స్ ఆర్ బ్యాంబూ, TeamCity, వాట్ ఎవర్ ఇట్ ఈస్ చేయాల్సి వస్తుంది అనమాట. అటువంటి అప్పుడు చేయాలనుకున్నప్పుడు నేను ఏం చేయాలి, ఈ డాకర్ ఫైలే నాకు శరణ్యం, ఇంకేం చేయలేమన్నమాట. కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్. సో డాకర్ ఫైల్ కొంచెం ప్రాక్టీస్, నేను ఆల్రెడీ ఒక URL ఇచ్చాను చూడండి. ప్రాక్టీస్ చేసే కొద్దీ మీరు నేర్చుకోగలుగుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేయాల్సింది వచ్చి డాకర్ కంపోజ్ అండి. ఓకే, సో డాకర్ కంపోజ్ అంటే ఏంటి? ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, డాకర్ కంపోజ్ లో డాకర్ కంపోజ్ ఈజ్ ఫర్ డెవలపర్స్ ఓన్లీ, ఫస్ట్ థింగ్. ఓకే, అండ్ నాట్ ఫర్ ప్రొడక్షన్. సో ఇది పక్కా గుర్తుపెట్టుకోండి, ఇది మెయిన్ అనమాట. సో ప్రొడక్షన్ లోకి వచ్చి దానికి డిఫరెంట్ వేరే ఉందండి, అది మళ్ళీ మాట్లాడదాము. డాకర్ కంపోజ్ అనేది డెవలపర్స్ కోసమే, ఇంకా దేనికోసం కాదు. సో మామూలుగా ఒక డెవలపర్ తీసుకుని మీరే ఒక డెవలపర్ గా ఊహించుకోండి. సో మీరేం చేయాలా, మీరు డైలీ వచ్చి ఒక ప్రోడక్ట్ మీద పనిచేస్తున్నారు, ఓకేనా? ప్రోడక్ట్ మీద పనిచేస్తున్నప్పుడు దాంట్లో మొత్తం కలిపి ఒక 15 కంటైనర్స్ ఉన్నాయనుకోండి. డిఫరెంట్, అది మేబీ ఫ్రంట్ ఎండ్ కానీ, బ్యాక్ ఎండ్ కానీ, మిడిల్ వేర్ కానీ, డేటాబేస్ కానీ అన్ని కలిపి 15 కంటైనర్లు ఉన్నాయన్నమాట. రోజు వచ్చి మాన్యువల్ దీన్ని క్రియేట్ చేసుకోవడము, కావాల్సిన ఇమేజ్లు క్రియేట్ చేయడము, ఇదంతా కూడా ప్రాసనం అనమాట. సరే మీరేం చేస్తారు, షట్ డౌన్ చేసి పెట్టి పక్క రోజు స్టార్ట్ చేయడం, ఒకటి ముందు ఒకటి వెనక. అంటే ఇప్పుడు 15 కంటైనర్ ఉన్నప్పుడు ముందు ఏది స్టార్ట్ చేయాలి, ఆబ్వియస్గా డేటాబేస్ స్టార్ట్ చేయాలి. అలా కాకుండా ముందు అది ఒక తలకా నొప్పి అయిపోతుంది అనుకోండి మీకు. సో ఈ డాకర్ కంపోజ్ ఏం చేస్తుంది అంటే డెవలపర్స్ చాలా యూజ్ అవుతుంది అనమాట. వాళ్ళు డెవలప్ చేసిన కోడ్ని వెంటనే డిప్లాయ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫేమస్ యాప్ ఒకటి వాడతామండి, దాని ఓటింగ్ యాప్ అంటారు యాక్చువల్గా. సో దాన్ని ఏమంటారంటే, సో ఓటింగ్ యాప్ డాకర్ అంటాను. మీకు గిట్హబ్ ఓపెన్ అవుతుంది అనమాట. ఓకే, సో
ఇక్కడ మీకు కంపోజ్ ఉంది. స్టాక్ అంటే అర్థం ఏంటంటే డాకర్ స్టాక్ అనేది సిమిలర్ టు కంపోజ్ అండి. బట్ ఇది వచ్చి మీకు స్టాక్ అనేది ఎప్పుడు వాడతామంటే మీకు డాకర్ స్వార్మ్ వాడినప్పుడు వాడతాం. సో స్టాక్ అనేది ఉంది మీరు ఇగ్నోర్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ ఓటింగ్ వ్యాప్ ఉంది కదా, ఇక్కడ మీరు చూసారనుకోండి K8s అంటే క్యూబర్నెటీస్ కోసం అండి. సో నాకేం కావాలా, ఓకే డాకర్ కంపోజ్ సింపుల్ ఉంది, అది ఓపెన్ చేస్తాను. బిఫోర్ దట్ మీరు కిందకు వచ్చారనుకోండి, దీని సెటప్ మీకు అర్థం కాల, ఆర్కిటెక్చర్ మీకు అర్థం కాల. ఆర్కిటెక్చర్ ఇదండి. ఓకే, ఆర్కిటెక్చర్స్ ఈ విధంగా ఉంటుంది. మీకు ఓటింగ్ యాప్ అని ఉంటుంది, అంటే మీకు ఏంటంటే మీకు ఎక్స్పోజ్ అవుతుంది అనమాట, ఓటింగ్ యాప్ అని ఎక్స్పోజ్ అవుతుంది. సో మీరు ఓట్ చేసినప్పుడు అది రెడీస్కి వెళ్తుంది. రెడీస్ అనేది ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట. అక్కడ నుంచి వర్కర్కి వెళ్తుంది, అంటే అక్కడ నుంచి వర్కర్ తీసుకొని ఆ వర్కర్ ఏం చేస్తుందంటే ఆ రెడీస్ లో ఉన్న డేటాని తీసుకెళ్లి డేటాబేస్ కి రాస్తుంది. మీరు రిజల్ట్ వచ్చి ఇక్కడ నుంచి చూడొచ్చు అనమాట. సో మీరు చూసారు అనుకోండి 1 2 3 4 5 కంటైనర్స్ కాదండి, ఈ 5 ఉంటాయి అనమాట. 5 దాన్ని ఏమంటారు, ప్రస్తుతానికి 5 కంటైనర్స్ అనుకోవచ్చు మీరు. తర్వాత స్వార్మ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏంటంటే ఒక్కొక్క దానికి మల్టిపుల్ కంటైనర్స్, ఎందుకంటే కంటైనర్ ఫెయిల్ అయిపోతే ప్రాబ్లం కదా, అందుకని. సో మీకు చూడడానికి ఎలా ఉంటుందంటే, మీకు ఓపెన్ చేశాను అనుకోండి డాకర్ సింపుల్ అని చెప్పి ఇక్కడ. సో నేనేం చేస్తానంటే దీన్ని ఓకే ఓకే సో మీరు చూసినట్లయితే యాక్చువల్గా ఇక్కడ వర్ష చూడండి, సర్వీసెస్ అంటారండి యాక్చువల్గా. ఓకే, సర్వీసెస్ అంటే ఏంటంటే మీకు ఇదనమాట, ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వీస్ అనమాట. దాని లోపల ఏముంటుందంటే మీకు ఒక కంటైనర్ ఉంటుంది. ఓకే, కంపోజ్ లో మీకు సర్వీసెస్ అని వాడతారు. సర్వీసెస్ కింద మీకు ఎన్ని సర్వీసెస్ ఉన్నాయి, మీకు పిక్చర్ చూపించాను కదా, ఇక్కడ నాకు తెలిసి 1 2 3 4 5 సర్వీస్ రావాలా. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏముంది, ఓట్ అనే సర్వీస్ ఉందన్నమాట. ఓట్ అనే సర్వీస్ లో మీకు ఫస్ట్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ చూసారా, ఈ బిల్డ్ అవుతుంది అనమాట. నేనేం చేస్తానంటే ముందే డాకర్ ఇమేజెస్ ఉంది కదా, డాకర్ RMI అని సెలెక్ట్ చేసి, ఇమేజ్ ఇది రన్ అవుతున్నాయి కదా మనకి, డాకర్ PS డాకర్ స్టాప్ అని చెప్పి 2 స్టాప్ చేస్తాను. ఓకే రైట్, మీకేం ఇమేజెస్ లేవు ఇప్పుడు. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఫస్ట్ మనం ఈ డాకర్ కంపోజ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే, ఫస్ట్ కరెంట్ ఫోల్డర్ లో /ఓట్ లోపల బిల్డ్, అంటే దీని లోపల చూడండి డాట్ అంటే కరెంట్ ఫోల్డరు, దాని లోపల స్లాష్ అంటే ఏంటంటే డైరెక్టరీ సపరేటర్. అంటే అర్థం ఏంటంటే మీకు బ్యాక్ వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నేను ఇది క్లోన్ చేశాను అనుకోండి. ఓకే, సో నేనేమంటాను చూడండి, Ctrl+C, ఇక్కడికి వచ్చి బ్యాక్ వస్తాను, గిట్ క్లోన్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి, మీకు క్లోన్ అయింది. ఓకే, సో CD ఎగ్జాంపుల్ ఓట్ లోపలికి వెళ్తాను, వెళ్ళి మీరు చూసారు అనుకోండి ఈ విధంగా ఉందన్నమాట. మీరు చూడండి, నేను ఇప్పుడు ఇది రన్ చేయాలి, డాకర్ కంపోజ్ అని రన్ చేశాను అనుకోండి. ఐ థింక్ నేను సింపుల్ ఓపెన్ చేశాను, ఇంకోటి ఉంది యాక్చువల్. ఇది యాక్చువల్ ఓపెన్ చేయాల్సిన, అది ఓపెన్ చేశాను. ఎనీవే నేను ఇది కాపీ చేస్తాను, కాపీ చేసి రెండు సేమే. బట్ మీరు ఇక్కడ చూస్తే ఇది డాకర్ కంపోజ్ రన్ చేసినప్పుడు ఫస్ట్ ఏం చేస్తుంది, కరెంట్ డైరెక్టరీ లోపల /ఓట్ కోసం చెక్ చేస్తుంది, ఉంది చూడండి. సో నేను కరెంట్ డైరెక్టరీ చూడండి, LS డాట్ అని టైప్ చేస్తే కరెంట్ డైరెక్టరీ, దాని లోపల /ఓట్ అనమాట. ఓట్ చేస్తే దాని లోపల డాకర్ ఫైల్ ఉంటుంది, చూడండి డాకర్ ఫైల్. ఆటోమేటిక్ గా మీరు బిల్డ్ ./ఓట్ అన్నప్పుడు ఆ ఫోల్డర్ లోపల డాకర్ ఫైల్ ఉంటే ఆటోమేటిక్ గా బిల్డ్ చేస్తుంది. సో నేనేం చేస్తాను, క్యాట్ డాకర్ ఫైల్ ఓపెన్ చేస్తే ఇదేముంటుంది, ఫ్రమ్ పైథాన్ ఒక ఇమేజ్ డౌన్లోడ్ చేసుకుంటుంది, వర్కర్ డైరెక్టరీ వచ్చి /app లో పెడుతుంది అనమాట. తర్వాత రిక్వైర్మెంట్స్ యాడ్ అని వాడుతున్నారు చూడండి, అంటే రిక్వైర్మెంట్స్ అనేక ఒక ఫైల్ ఉండాలి నాకు తెలిసి కంపల్సరీగా. ఏది దీని లోపల చూడండి రిక్వైర్మెంట్స్ అనే ఫైల్ ఉంది, ఆ ఫైల్ కాపీ చేస్తుంది, యాడ్ రిక్వైర్మెంట్స్, రన్
పిప్ అంటే పైథాన్ ఇన్స్టాలర్ అండి. ఆ రిక్వైర్మెంట్స్లో ఉన్నాయన్నీ కూడా రన్ చేస్తుంది అనమాట. ఓకే, తర్వాత ఏం చేస్తుంది, యాడ్ కరెంట్ డైరెక్టరీ తీసుకొచ్చి యాప్లో కాపీ చేస్తుంది, తర్వాత పోర్ట్ 8080 ఎక్స్పోజ్ చేస్తుంది. ఓకేనా, తర్వాత కమాండ్ చూడండి, ఈ కమాండ్ మొత్తం పోర్ట్ 18 ఎక్స్పోజ్ చేస్తుంది చూడండి ఇదంతా. సో ఇదేమవుతుంది మీకు, దీంతో ఒక ఇమేజ్ క్రియేట్ అయిపోతుంది. అలాగే నెక్స్ట్ వెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ దాంతో ఈ ఇమేజ్ క్రియేట్ అయిపోయినాక తర్వాత చేస్తుంది ఆటోమేటిక్గా మీకు ఆ కమాండ్, అది సిఎం లేదా కమాండ్ పైథాన్ రన్ చేస్తుంది. సో వాల్యూమ్స్ వచ్చి ఒక వాల్యూమ్ క్రియేట్ చేస్తుంది అనమాట. డాట్ ఓట్ అనే వాల్యూమ్ ఒకటి క్రియేట్ చేసి దాన్ని తీసుకెళ్ళి మ్యాప్కి యాడ్ చేస్తుంది. అందుకే ఈ వాల్యూమ్స్ ఇవన్నీ ముందు చెప్పాను నేను, ఇప్పుడు ఇక్కడ అర్థం కావడానికి. పోర్ట్స్ వచ్చి ఈ 5000 పోర్ట్ ఇస్ టు 80 అంటే 5000 ఓపెన్ చేసి ఇది ఓపెన్ అవుతుంది అనమాట. 2 నెట్వర్క్స్ క్రియేట్ చేస్తుంది, ఫ్రంట్ టైరు బ్యాక్ టైరు. అంటే ఏంటి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ అంటే ఏంటి, మీరు చూసినట్లయితే ఈ ఓట్ ఇది చూడండి, ఇది ఫ్రంట్ టైర్ అనమాట, ఇది బ్యాక్ టైర్ యాక్చువల్గా. ఓకే, సో నెట్వర్క్స్ 2 క్రియేట్ చేస్తుంది. సో తర్వాత రిజల్ట్ అనమాట, అంటే ఇది రైట్ సైడ్ లో ఇది క్రియేట్ అవుతుంది, నోడ్ జేఎస్ యాక్చువల్గా. ఇక్కడ సేమ్ అదే బిల్డ్ చేస్తుంది, రన్ అవుతుంది. పోర్ట్ వచ్చి 5000, అంటే మీరు కనెక్ట్ అయ్యేటప్పుడు 5000 లో కనెక్ట్ అవ్వాలి. ఓకే, సో సారీ అండి, ఫ్రంట్ టైర్ అంటే మీకు కనెక్ట్ అయ్యేది బయట నుంచి కనెక్ట్ అయ్యేది, బ్యాక్ టైర్ అంటే ఇదనమాట, ఇది బ్యాక్ టైర్. ఫ్రంట్ టైర్ అంటే మీరు ఫ్రంట్ టైర్ ఇంటర్నెట్ నుంచి కనెక్ట్ అయ్యేది ఫ్రంట్ టైర్ యాక్చువల్గా. సరే, రిజల్ట్ వచ్చి మీకు 5001లో యాక్సెస్ చేస్తాం. వేరే మనం ఓట్ చేసి, అంటే మీరు ఓట్ వేసేది వచ్చి 5000లో వేస్తారు. సో 5001 వచ్చి ఆ ఓట్ని చూస్తాం అనమాట. సో ఇది వచ్చి వర్కరు, తర్వాత రెడిస్, డేటాబేస్. సో కింద వచ్చి మీకు నెట్వర్క్స్ వచ్చి ఫ్రంట్ టైర్ బ్యాక్ టైర్ క్రియేట్ అవుతున్నాయి అనమాట. ఓకే, సో ఇప్పుడు దీన్ని మనం ఎగ్జిక్యూట్ చేయాలండి. ఓకే, నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీరు చూసి ఎక్కడి నుంచి చేస్తాము, అది ఓటు నోట్ జేఎస్ నుంచి చేస్తామా, లేకపోతే డాకర్ లోకి లాగిన్ అయ్యి పైథాన్ రన్ చేసి అక్కడి నుంచి చేస్తామా? ఇప్పుడు మీకు ఓట్ ఎక్కడ కనిపిస్తుంది, ఓటింగ్ యాప్ పైథాన్, ఆబ్వియస్గా పైథాన్. రిజల్ట్ వచ్చి నోట్ జేఎస్లో ఉంటుంది. మీరు చూసే రిజల్ట్ ఎవరికి ఓట్ చేసామని మీకు చూపిస్తానండి, కొంచెం వెయిట్ చేయండి, అర్థం వస్తుంది. ఓకే, సో డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే ప్రస్తుతం ఏమి రన్ కావట్లేదు. డాకర్ ఇమేజెస్ అని రన్ చేస్తే కూడా ఏమీ రన్ కావట్లేదు. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఓకే, సో డాకర్ కంపోజ్ అప్ అని రన్ చేయాలన్నమాట. మీరు ఇక్కడికి వచ్చి చూడండి, డాకర్ కంపోజ్ -f ఈ విధంగా ఇచ్చుకోవచ్చు అనమాట. ఇచ్చారంటే ఆటోమేటిక్గా ఇచ్చుకోవచ్చు. అంటే ఇదేంది బిల్డ్ యూ కెన్ బిల్డ్ ఇట్ ఫ్రమ్ సోర్స్, ఇది అవసరం లేదు, నాకు రన్ చేయాలి టోటల్గా. డాకర్ కంపోజ్ -f, మీకు ఏదో ఆ ఫైలు అప్ అంటే హైఫన్ ఏంటి డిటాచ్డ్ మోడ్లో రన్ అవుతుంది అనమాట. సరే, అది రన్ చేసి చూద్దాము. అంటే ఇప్పుడు ఏమవుతుంది, సింపుల్ అండి, ఈ ఫైల్లో ఉన్నదంతా రన్ కావాలి, అంతకుమించి ఏమీ లేదు. ఈ ఫైల్లో ఏమైతే ఉందో ఆటోమేటిక్గా మిషన్స్ బిల్డ్, ఇమేజెస్ బిల్డ్ అయిపోతాయి, డాకర్ కంటైనర్స్ బిల్డ్ అయిపోతాయి, అన్నీ కూడా వర్క్ అవుతాయి. సో డెవలపర్కి ఏమవుతుంది, ఇప్పుడు ఐ థింక్ 3.2 కూడా వచ్చినట్టుంది వర్షన్. సో ఇప్పుడు డెవలపర్కి ఏమవుతుంది, ప్రతిరోజు వచ్చి అతను మాన్యువల్గా చేయాల్సిన జంజాటం లేదనమాట. ఇది ఒక్కసారి క్రియేట్ చేసుకుంటాడు, కావాల్సినప్పుడు అప్ చేసుకుంటాడు, కావాల్సినప్పుడు డౌన్ చేసుకుంటాడు. సో పక్క రోజు వస్తాడు మళ్ళీ అప్ చేసుకుంటాడు, వన్ టైం యాక్టివిటీ అనమాట. సో డెవలపర్స్ చాలా ఈజీగా ఉంటుంది. అఫ్కోర్స్ దీన్ని మనం ప్రొడక్షన్లో ప్రొడక్షన్లో మనం స్టాక్ వాడతాము, అయితే అది కొంచెం సిమిలర్గా ఉంటుంది. అక్కడ ఏంటంటే మీకు బిల్డ్ ఉండదులేండి, అది మీకు డాకర్స్ ఫార్మ్లో చెప్తాను, ప్రస్తుతానికి అవసరం లేదు. సరే, ఇప్పుడు దీన్ని డిప్లాయ్ చేయాలండి. ఓకే, సో మోస్ట్ ప్రాబబ్లీ దీన్ని మీరు చేయకపోవచ్చు అండి, రియల్ టైంలో డెవలపర్సే చేసుకుంటారు. మనం ఏంటంటే మనం ఏదైనా చెప్పాలి ఎలా చేయాలి, ఇది YAML ఫార్మాట్లో ఉంది మీరు చూసినట్లయితే. సో మీరు ఫస్ట్ సర్వీసెస్ కింద ఎలా చేయాలంటే, ఫస్ట్ వర్షన్ 3 సర్వీసెస్ కింద మీకు ఏమేమి ఉంటాయని ఫస్ట్ లిస్ట్ అవుట్ చేయండి. ఇదంతా రాయాల్సిన పనిలే, ఓటు రిజల్ట్ ఇట్లా మొత్తం నాకు ఈ సర్వీసెస్ దానికి అన్ని మొత్తం లిస్ట్ చేసుకుంటారు. ఓకే, దాని తర్వాత ఏముంది, ఫస్ట్ మీరు డాకర్ ఇమేజ్ బిల్డ్ చేయండి. ఆ తర్వాత కమాండ్ రన్ చేయండి. అంటే బిల్డ్ అయిపోయినాక మీరు మిషన్ స్టార్ట్ అయినాక ఈ పైథాన్ రన్ అవుతుంది అనమాట, వాల్యూమ్స్ మ్యాప్ అవుతుంది ఇవన్నీ. ఇదేంటంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం చేయంగా అలవాటు అవుతుంది, డెవలపర్స్కి ఎక్కువ యూజ్ అవుతుంది. సో దీన్ని ఇప్పుడు రన్ చేస్తాను. ఓకే, సో నేనేమంటాను, డాకర్ -కంపోజ్ అని టైప్ చేస్తే మీకు రావట్లేదు చూడండి, ఎందుకంటే డాకర్ కంపోజ్ బై డిఫాల్ట్గా మీకు ఇన్స్టాల్ అయ్యి ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో దానికోసం నేను ఏం చేయాలా, సో సో నాకు ఒక డౌట్ అండి. సో ఇది మనం రన్ చేయము అంటున్నారు యాజ్ అన్ అడ్మిన్ కింద. సో దీన్ని ఏ సిచ్యువేషన్ లో యూజ్ చేస్తాం యాక్చువల్లీ? ఇప్పుడు మీరు డెవలపర్ అనుకోండి, ప్రతిరోజు దాని మీద పని చేయాలనుకోండి, మీరు వాడతారు అనమాట. మీ ల్యాప్టాప్ మీరు వాడుకుంటారు, లేదా మీరు మీ ల్యాబ్ లో మీరు వాడుకుంటారు.
ఈ ప్రొడక్షన్ ఇన్స్టాల్ చేయమా, ప్రొడక్షన్ పనికిరాదు అంటున్నాను ఇది యాక్చువల్గా. ఎందుకో కూడా చెప్తాను. ప్రొడక్షన్ ఇక్కడ మీరు ఎందుకు పనికిరాదు అనే క్వశ్చన్ మీరు అడగచ్చు నన్ను యాక్చువల్గా. ఎందుకు పనికిరాదంటే ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓట్ అనే దాంట్లో నాకు ఒక కంటైనర్ క్రియేట్ అవుతుంది. అదే కంటైనర్ అది ఫెయిల్ అయితే నాకు మొత్తం అప్లికేషన్ డౌన్ అయిపోద్దిగా. నాకేం కావాలంటే ఓట్ అనే కంటైనర్ 3 కంటైనర్లు రన్ అవ్వాలి, కానీ ఆ ఆప్షన్ ఇక్కడ లేదు చూడండి. అది ఎక్కడ వస్తుందంటే మీకు ఇక్కడ మీరు ఇదేది మనం ఓటింగ్ యాప్లో పైకి వెళ్ళి ఇక్కడ స్టాక్ యామల్ ఉంది కదా, ఇది ఓపెన్ చేశాను అనుకోండి. ఈ రిప్లికాస్ అని చూసారా, ఇది స్వామ్ లో డిప్లాయ్ అవుతుంది అనమాట. ఈ రిప్లికాస్ అనేవి చూసారా, ఇలాంటి ఆప్షన్ ఉంటాయి. ఈ ఆప్షన్ మీకు కంపోజ్ లో రాదు. ఎప్పుడైతే మీకు మల్టిపుల్ కంటైనర్స్ డిప్లాయ్ చేయలేకపోతున్నారో దెన్ ఇట్ ఈస్ అన్ఫిట్ ఫర్ ప్రొడక్షన్. ఓకేనా, అందుకే నేను స్పెసిఫిక్ గా హైలైట్ చేసింది ఎందుకు, సరదా కోసం కాదండి. రేపు పొద్దున మీరు ఇంటర్వ్యూలో పోయినప్పుడు నేను ఇంటర్వ్యూ తీసుకుంటున్నాను అనుకోండి, ఓకే మీరు డాకర్ కంపోజ్ వాడి ఎన్ని ప్రొడక్షన్ లో ఎప్పుడు డిప్లాయ్ చేసి అడిగారు అంటే డిప్లాయ్ చేస్తారా అని అడగను క్వశ్చన్. మీరు డాకర్ కంపోజ్ చేసి ప్రొడక్షన్ లో ఎన్నిసార్లు డిప్లాయ్ చేశారు అనుకోండి, పని చేసినప్పుడు ఏం చెప్తాడు, డాకర్ కంపోజ్ ప్రొడక్షన్ కాదని చెప్తాడు, స్టాక్ వాడతాము. పని చేయలేదు అనుకోండి, లేదా సరిగ్గా చదవలేదు అనుకోండి, 2-3 చేసాం సార్ అంటారు, అయిపోయిలా, అదే లాస్ట్ క్వశ్చన్. అందుకని సో అందుకే స్పెసిఫిక్ గా చెప్తున్నా, డాకర్ కంపోజ్ డెవలపర్ కి నాట్ ఫర్ ప్రొడక్షన్. ఎవరిని అడిగినా క్లియర్ గా చెప్పొచ్చు, మేము వాడుతున్నా అంటే నువ్వు వాడుకో ఇబ్బంది లే, కానీ మేము వాడట్లేదని చెప్పండి. అంటే అది పనికి మాలిన కంపెనీ అప్పుడు. ఓకే గుడ్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే సరే ఇప్పుడు డిప్లాయ్ చేద్దాం. ఎలాగా, డాకర్ కంపోజ్ కావాలి ఫస్ట్, మర్చిపోయాను. సో మీరు ఏం చేయాలా, డాకర్ కంపోజ్కి వస్తారనమాట. ఇక్కడికి వచ్చి రిలీజెస్కి రండి. రిలీజెస్కి వస్తే డాకర్ లేటెస్ట్ కంపోజ్ ఈ విధంగా వస్తుంది అనమాట. ఇది నేను మొత్తం కాపీ చేస్తాను. కాపీ చేసి ఓకే, ఇప్పుడు చూడండి డాకర్ -కంపోజ్ అని కొడితే రావాలన్నమాట. ఓకే, కంపోజ్ ఇవన్నీ వస్తాయి యాక్చువల్గా. సరే, సో దీంట్లో మనం యూజ్ చేయాల్సింది వచ్చి డాకర్ కంపోజ్ -f ఏంది ఇది డాకర్ కంపోజ్.yaml ఎక్కడ సింటాక్స్ మర్చిపోయినానండి. మీకు ఓన్లీ డాకర్ ఒకే యామల్ ఉంది అనుకోండి, డాకర్ కంపోజ్ అప్పని కొట్టేసి అయిపోతుంది. ఇక్కడ అప్పని కొట్టాలి, అప్పని టైప్ చేసి -d డిటాచ్ అండి. మీరు ఇవ్వలేదనుకోండి, ఇట్లా -d ఇవ్వలేదనుకోండి ఏమవుద్దో చూడండి. ఇప్పుడు ఏమవుద్ది, ఫస్ట్ ఆటోమేటిక్ అన్ని బిల్డ్ అవుతాయి అనమాట. బిల్డ్ అయిపోయి ఆటోమేటిక్గా అన్ని స్టార్ట్ అయిపోయి, ఇది మీరు క్లౌడ్లో ఎగ్జిక్యూట్ చేసి చాలా తొందరగా అవుతుందండి. మీ ల్యాప్టాప్లో ట్రై చేశారంటే బ్యాండ్ విత్ బాగాలేదంటే ఒక అరగంట పట్టుద్ది అనమాట. సో చూడండి ఎలా అవుతుందో. ఫస్ట్ టైం కొంచెం టైం పడుతుందిలేండి, ఎందుకంటే అన్ని ఫస్ట్ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలా. ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకుని అవన్నీ ఇమేజెస్ నుంచి క్రియేట్ చేయాలి, నేను క్రియేట్ చేసి అన్ని చేయాల్సి వస్తుంది. సో దీనికి ఏమైనా టెంప్లెట్ ఏమైనా ఉంటుందండి కంపోజ్ కి, లేకపోతే మనం ఎక్స్పీరియన్స్ కొద్ది మీద రాసేస్తారా కంపోజ్ మొత్తం? మీరు చాలా మంది అవైలబుల్ ఇచ్చుంటారండి, మీరు అంటే ఆల్రెడీ ఇచ్చున్నారు వాళ్ళు టెంప్లెట్ మీకు. బట్ ఏంటంటే మీరు రెగ్యులర్ గా వాడరండి, అది నేను చెప్తుంది. ఇది కంపోజ్ అనేది మీరు వాడరు, స్టాక్ వాడతారు. బట్ ఎనీవే డాకర్ కంపోజ్ ఎక్స్ప్లెయిన్కి వెళ్ళారంటే మీకు అది చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. సో కాబట్టి తీసుకొని మీరు రాయడమే. ఒక 2-3 సార్లు రాశారంటే అంటే టెంప్లెట్ అలాగే ఉండిపోతుంది కదా, మీరు చూసారంటే ఇస్తుంటాడు, మీరు ఎడిట్ చేసుకొని రైట్ చేయడమే, చాలా ఈజీ అనమాట. ఇక్కడ అంత కష్టం ఏం లేదు. కాకపోతే ఏంటంటే యామెల్లో రాస్తారు కాబట్టి మీకు ఏంటంటే తప్పులు దొరుకుతాయి. అది ఏంటంటే ఇండెంటేషన్ చెక్ చేసుకున్నారంటే అయిపోతుంది, పెద్ద విషయం ఏం కాదు. ఇది జేసన్ లో రాయడం కుదరదా? దీన్ని జేసన్ వాడైతే ఇవ్వలేదండి, ఓన్లీ యామల్ ఇచ్చున్నాడు. నేను యామల్లోనే చూసాను, ఇప్పుడు దాకా జేసన్ చూడలేదండి. అంటే బేసికల్ గా ఇది ఏంటంటే డెవలపర్స్ టైర్స్ అప్లికేషన్ ఇన్స్టాల్ చేయడానికి 2 టైర్ 3 టైర్ ఎంటైర్ అప్లికేషన్స్ డిప్లాయ్ చేయడానికి యూజ్ఫుల్ అవుతుందా వాళ్ళ ల్యాప్టాప్ లో లేకపోతే ల్యాబ్ సిస్టమ్స్ లో? ఎస్, చేసుకోవడానికి. ఓకే, ఇప్పుడు నేనే డెవలపర్ అనుకోండి, నేను ఇప్పుడు ఇన్స్టాల్ చేశాను కదా, సో నా పని నేను చేసుకుని టెస్టింగ్ అంతా చేస్తాను, పుష్ చేస్తాను, అంతా
మళ్ళీ లాస్ట్ వెళ్ళేటప్పుడు షట్ డౌన్ చేస్తాను. షట్ డౌన్ చేసి మళ్ళీ రేపు వచ్చి డాకర్ కంపోజ్ అప్ అంటే మొత్తం అప్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఒక క్వశ్చన్ వేడిగా ఉండొచ్చు. ఇప్పుడు డెవలపర్ మీరు అన్నారు కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డెవాప్స్, యాజ్ అ డెవాప్స్ ఇప్పుడు డెవలపర్కి డాకర్ అంతా వచ్చిండదు కదా, సో మనం ఈ ఫైల్ అంతా సెటప్ చేసి వాళ్ళకి ఇవ్వాలా, వేర్ దే కెన్ రీయూజ్? దట్ డిపెండ్స్ అండి. కొన్ని దగ్గర ఏమవుతుందంటే డెవాప్స్ అనే పర్సన్ ఉంటే ఓన్లీ పెద్ద కంపెనీలు అఫోర్డ్ చేయగలుగుతాయి డెవాప్స్ పర్సన్ ని, ఆర్ మీడియం సైజ్ చిన్న కంపెనీలు అఫోర్డ్ చేయలేవు. అటువంటిప్పుడు డెవలపరే AWS లో క్రియేట్ చేసుకోవాలా, డెవలపర్ అన్ని చేయాల్సి వస్తుంది. సో అది డిపెండ్స్ కంపెనీ టు కంపెనీ. ఒకవేళ మీరు ఒకవేళ పెద్ద కంపెనీ అయినా కూడా ఇది ఇట్స్ నాట్ మై జాబ్ అంటే ఆబ్వియస్ గా మీరు చేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ రెడిస్ యూజ్ చేస్తున్నారు కదా, అది ఆ రెడిస్ క్లస్టర్ స్పిన్ అవుతుందా? అంటే ఓన్లీ జస్ట్ రెడిస్ యూజువల్ గా మనం ఇక్కడ ఆల్రెడీ చెప్పినట్టు దీంట్లో రిప్లికాస్ క్లస్టర్ అని కావండి. నేను ఎందుకు ఇది ప్రొడక్షన్ క్వాలిఫై కాలేదని చెప్పింది మీకు ఇప్పుడు ఇంతకు ముందే చెప్పాను. ఎందుకంటే మోర్ దాన్ ఒక్క కంటైనర్ మీరు డిప్లాయ్ చేయలేరు ఇక్కడ. అంటే ఏంటంటే సపరేట్ కోడ్ పెట్టాలి అప్పుడు మీరు. సో కావాలంటే ఏం చేయొచ్చు, నేను కావాలంటే రెడీస్ తో మళ్ళీ ఇమేజ్ పెట్టి ఇంకో రెడీస్ పెట్టి చేయొచ్చు. ప్రాబ్లం ఏంటంటే దానికి దీనికి కనెక్షన్ ఉండదు, సపరేట్ పని చేస్తుంటాయి. కాబట్టి క్లస్టర్ డిప్లాయ్మెంట్ ఇక్కడ జరగదు. అలా రిప్లికేషన్స్ పెట్టి క్లస్టర్ డిప్లాయ్మెంట్ వచ్చి మీకు డిఫరెంట్ గా చేస్తారనమాట. ఇది క్వాలిఫై కాదు దానికి. చూసా టైం పడుతుంది. స్టార్టింగ్ మాత్రం టైం పడుతుందండి, ఎందుకంటే ఆ ఇమేజెస్ డౌన్లోడ్ చేసుకోవాలి. ఫస్ట్ చేసిన ఇమేజ్ని దాన్ని మళ్ళీ ఒక ఇమేజెస్గా కన్వర్ట్ చేయాలా. సో కన్వర్ట్ చేసింది మళ్ళీ స్టార్ట్ చేయాలా ఇవన్నీ. సో డేటాబేస్ అప్ అయినాక దానికి కనెక్ట్ అవ్వాలి. కనెక్ట్ టు DB వచ్చింది వర్కరు. సో ఆ తర్వాత మీకు రావాలన్నమాట. అయితే అంటే అది అప్ అయిపోయింది యాక్చువల్గా. ఇది నిజంగా అప్ అయింది ఎలా తెలుసుకోవడం? ఇక్కడికి వచ్చి నేను 5001 అన్నాను అనుకోండి, ఇలా వస్తాను అనమాట. సో నేనేం చేస్తానంటే మీకు చాట్లో ఇది పెడుతున్నాను, అందరూ మొత్తం ఇది ఇస్తాను. ఆగండి, అలా పెట్టడం కంటే మీకు 5000 అండి, సారీ 5000 ఇచ్చాను అనుకోండి. మీకు ఈ విధంగా వస్తుంది అనమాట. ఓకే, అందరు యాక్సెస్ చేయండి. నేనేంటంటే 5001 యాక్సెస్ చేస్తాను. చేసినప్పుడు ఏమవుద్దంటే మీరు అక్కడ ఓట్ చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నాకు మారుతూ ఉండాలి. చెక్ చేయండి కావాల్సి వస్తే. సో మీరు ఓట్ చేసి చూడండి, ఇక్కడ మారుతూ ఉంటుంది. ఎవరెవరు ఓట్ చేస్తున్నారు ఇక్కడ వస్తూ ఉంటుంది నాకు, అలాగే వెనక్కి మారుతూ ఉంటుంది. మీరు ట్రై చేయొచ్చు, చూడండి. IP అడ్రస్ కూడా నోట్ అవుతున్నాయి చూడండి. సో లాగ్స్ ఇట్లా వస్తాయన్నమాట. లాగ్స్ అన్ని నోట్ అవుతాయి, ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేస్తున్నారు ఏంటి సంగతి అంతా లాగ్స్ వస్తాయన్నమాట. సో ట్రాఫిక్ ఏం పోతుంది మీకు? ట్రాఫిక్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్రాఫిక్ అనేది మీకు ఫస్ట్ పైథాన్కి వస్తుంది. పైథాన్ నుంచి మీరు అక్కడ ఓట్ చేస్తున్నారు. బ్యాక్ ఎండ్ లో అది వచ్చి మీకు దేనికి వెళ్తుంది? రేడియస్కి వెళ్తుంది. రేడియస్ నుంచి వర్కర్ తీసుకొని దాన్ని PostgreSQL పోస్ట్ చేస్తుంది. అక్కడ నుంచి రిజల్ట్ Node.js తీసుకొని మీకు డిస్ప్లే చేస్తుంది. ఇది జరుగుతుంది యాక్చువల్గా. సో ఇది ఇప్పుడు చూసారనుకోండి, మొత్తం అప్లికేషన్ మీరు డిప్లాయ్ చేయాలి. సో డాకర్ ఫైల్ వాడి మీరు అప్లికేషన్ డిప్లాయ్ చేయలేరు, కావాల్సిన ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు. అయితే మొత్తం అప్లికేషన్ ని టెస్టింగ్ కోసం, అంటే డెవలపర్ డిప్లాయ్ చేయడం కోసం ఏది వాడుకోవాలి? ఇది వాడుకుంటాడు అనమాట. ఏది ఈ విధంగా మనకి కంపోజ్ వాడుకొని చేసుకుంటారు. ప్రొడక్షన్ డిప్లాయ్ చేసేటప్పుడు అది కొంచెం డిఫరెంట్ గా చేస్తాము. అది మీకు స్వామ్ లో చూపిస్తాను ఎలా చేయాలి ఏంటి సంగతి అని చెప్పి. ఓకే, క్లియర్ అండి? ఎనీ క్వశ్చన్స్ హియర్? రెడీస్ లాగ్స్ సేవ్ చేసి షిప్ చేస్తుందా, లేకపోతే ఎగ్జాక్ట్లీ? లేకపోతే రెడీస్ అనేది డేటాబేస్ అండి, కీ వాల్యూ పేర్స్ యాక్చువల్ గా. అక్కడి నుంచి మీకు వర్కర్ తీసుకుంటుంది, అది లాగ్స్ కాదు. ఇప్పుడు డేటాబేస్ ఎలా ఉంటే తీసుకుంటుందో ఫర్ ఎగ్జాంపుల్, అలాగే వర్కర్ నోడ్ ఏం చేస్తుందంటే రెడీస్ కి కనెక్ట్ అయ్యి అక్కడి నుంచి డేటా తీసుకుంటుంది.
ఏమేమి ఓట్స్ అని చెప్పి అది తీసుకొని డైరెక్ట్ గా మీరు అడగొచ్చు. రెడీస్ నుంచి మీరు డైరెక్ట్ గా దీన్ని పుష్ చేయలేరు అనమాట. అసలు రెడీస్ అంటే ఏంటి యాక్చువల్ గా? రెడీస్ ఉంది, మెమ్కాష్ డి ఉంది. ఇదేంటంటే మీకు ఇప్పుడు మీరు 10 మంది ఉన్నారు, 1,00,000 మంది ఒకేసారి ఓట్ చేస్తున్నారు అనుకోండి, ఏమవుతుంది, అది ఇన్ మెమరీ డేటాబేస్ అనమాట, అక్కడ పెట్టుకుంటుంది, అక్కడి నుంచి డేటాబేస్కి వెళ్తుంది. అయితే రెడీస్ డేటాబేస్ నుంచి డైరెక్ట్ గా పోస్ట్గ్రెస్ డేటాబేస్ కి పోలేదు కాబట్టి మధ్యలో వర్కర్ ఏం చేస్తుందంటే ఆ డేటాని డేటాబేస్ కి రాస్తుంది తీసుకొని, ఓకే, అక్కడి నుంచి అది తీసుకుంటుంది. ఏది డేటాబేస్ లోకి వచ్చినాక నోట్ చేసి వచ్చి కనెక్ట్ అయ్యి మీకు డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ రెడిస్ నుంచి వర్కర్ నోడ్ కి ఎక్స్పోజ్ అయింది, ఎక్స్పోజ్ యూజ్ చేసి ఉంటుంటాడు. లోపలికి వెళ్ళి టెస్ట్ చేయండి, తెలిసిపోతుంది కదా మీకు. ఆల్రెడీ కోడ్ ఇచ్చాను కదా, ఒక్కో దాంట్లోకి వెళ్ళి చెక్ చేయండి, అర్థమైపోద్ది మీకే. నేను ఇందాక దాకా చెప్పిన ఇవన్నీ ఎక్కడెక్కడ ఎక్స్పోజ్ అయింది, ఎందుకు ఎక్స్పోజ్ అయిందని. ఓకే, ఇప్పుడు ఏం చేస్తానంటే docker -compose -f docker compose అని ఇచ్చి .yaml అని ఇచ్చి డౌన్ అన్నాను అనుకోండి. సరే, సో దాంట్లో అంటే ఇప్పుడు మనకి ఇమేజెస్ ఇప్పుడు వచ్చేసి 5 కంటైనర్స్ స్పిన్ వచ్చేటట్లు చూపిస్తుంది. వస్తా చూపిస్తాను నాగండి ఒక్క నిమిషం. సో ఇప్పుడు ఫస్ట్ ఏం చేస్తానంటే డాకర్ ఇమేజెస్ అని టైప్ చేస్తాను. చేసినప్పుడు మీకు చూడండి ఎన్ని కనిపిస్తున్నాయో. ఇమేజెస్ ఇన్ని క్రియేట్ అయినాయా? ఇవన్నీ ఇంతకు ముందు లేవు, ఇవన్నీ క్రియేట్ అయినాయి. ఇప్పుడు బై డిఫాల్ట్ ఈ డౌన్లోడ్ చేసుకుందండి, ఎందుకంటే ఫ్రమ్ ఉంది కదా, ఫ్రమ్ అని ఇవన్నీ డౌన్లోడ్ చేసుకుంది. దాని మీద ఇవన్నీ క్రియేట్ చేసింది మీకు. దాని మీద అంటే క్రియేట్ ఏది చూడండి, చూడండి ఇవన్నీ కూడా ఓల్డ్ అనమాట యాక్చువల్గా. ఏది రెడీస్ 2 hours అగో క్రియేట్ చేసిన, ఇవన్నీ 40 minutes అగో. కానీ లేటెస్ట్ క్రియేట్ అయిన ఈ 6 minutes ఇవన్నీ కూడా. ఓకేనా? నెక్స్ట్ వచ్చి డాకర్ పిఎస్ అని టైప్ చేస్తే మీకు ఏం కనిపించలేదు రైట్ నౌ, ఎందుకంటే అన్ని కూడా మీకు చూసంటే అన్ని కూడా ఏం లేవు అనమాట. ఇప్పుడు నేనేం చేస్తాను, సేమ్ అదే కమాండ్ రన్ చేస్తాను. మళ్ళీ ఈసారి ఏం చేస్తాను, -d అని యాడ్ చేస్తాను, అంటే డిటాచ్డ్ మోడ్లో చేస్తాను. ఈసారి ఫాస్ట్ అయిపోతుందండి, డౌట్ లేదు దాంట్లో. సో నేను ఎందుకంటే ఆల్రెడీ ఇమేజెస్ డౌన్లోడ్ అయిపోయి, ఆల్రెడీ ఇమేజెస్ క్రియేట్ అయిపోయినాయి కదా. సో ఎంటర్ కొట్టారు అనుకోండి, చూడండి టక 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 అయిపోయి ఫాస్ట్గా అయిపోతుంది, అయిపోయింది. ఇప్పుడు డాకర్ పిఎస్ అన్నాను అనుకోండి, మీకు మొత్తం ఎన్ని రన్ అవుతున్నాయి చూడండి, చాలా రన్ అవుతాయి అనమాట మీకు. మళ్ళీ ఇక్కడికి వచ్చి మళ్ళీ మీరు అదే మళ్ళీ రిఫ్రెష్ చేసుకుని వచ్చేసి ఉండాలి యాక్చువల్గా. మళ్ళీ మీకు రిఫ్రెష్ చేసేసారు అనుకోండి, సో మళ్ళీ పనిచేస్తుండాలి, చెక్ చేయండి. ఒకసారి మీకు పంపించింది లింక్ 5000లో మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసి ఓట్ చేయొచ్చు. మీరు చూసారా పనిచేస్తుంది, ఈ విధంగా ఉంటుంది. సో కాబట్టి మరి డాకర్ కంపోజ్ మీకు ఆల్రెడీ చాలా టెంప్లెట్స్ ఉన్నాయండి ఆల్రెడీ రాసినాయి. దాన్ని మీరు అంటే నేను జేసాన్లో క్లౌడ్ ఫార్మేషన్ లాగా మీరు ఫస్ట్ నుంచి రాసి ఎడిట్ చేయాల్సిన పని లేదు. సో మీరు ఏం చేయాలంటే ఆల్రెడీ ఉన్న దాన్ని తీసుకొని మీరు ఎడిట్ చేసుకోగలిగితే చాలు. కాబట్టి ఎవరైనా మీరు డాకర్ కంపోజ్ రాశారా అంటే మీరు ఫస్ట్ ఏది మీకు ఇక్కడ చూసినట్లయితే సార్ రాశాను సార్, ఫస్ట్లో వర్షన్ 3 దగ్గర నుంచి లాస్ట్ ఇక్కడ దాకా నేనే రాశానని చెప్పొద్దు, ఇప్పుడు ఎవరు నమ్మరు కూడా. బేసిక్గా ఆల్రెడీ మీకు కాన్ఫిడెంట్ గా చెప్పొచ్చు, చాలా వచ్చే టెంప్లెట్స్ ఉన్నాయి. నాకు డౌన్లోడ్ చేసుకొని నేను ఏం చేస్తానంటే సర్వీస్ ఓరియంటెడ్ గా నేను క్రియేట్ చేసుకుంటాను. ఫస్ట్ నాకు ఏం సర్వీసెస్ కావాలి లిస్ట్ అవుట్ చేస్తాను, ఏం నెట్వర్క్స్ కావాలా, ఎన్ని వాల్యూమ్స్ కావాలా, నేను డెవలపర్తో ఒకవేళ మీరే చేయాలంటే డెవలపర్తో డిస్కస్ చేస్తాను. డిస్కస్ చేసినాక ఫస్ట్ టైమే పర్ఫెక్ట్ గా రాదండి, ఫస్ట్ టైం పర్ఫెక్ట్ ఎప్పుడు రాదు. ఓకేనా? మీరేం టెస్టింగ్ చేయంగా ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 1 day టెస్ట్, అంటే డిపెండ్స్ అపాన్ ద ప్రాజెక్ట్ అగైన్. సో ఎక్కువ సర్వీసెస్ ఉంటే ఆబ్వియస్ గా మీరు టెస్టింగ్ బాగా జరగాలి కదా. సో కాబట్టి మీరు చూసాను కేర్ఫుల్ గా చూడండి, ఇక్కడ డిబి దగ్గర వాల్యూమ్ డిబి అని ఇచ్చాడు. ఎందుకు? ఒకవేళ కంటైనర్ ఫెయిల్ అయిపోయినా కూడా మీరు ఈరోజు వెళ్ళేటప్పుడు స్టాప్ చేస్తారు, రేపు స్టార్ట్ చేశారు, స్టార్ట్ చేసినప్పుడు అదే మ్యాప్ చేసుకుంటుంది. కాబట్టి ఏమవుతుంది, మీరు నా ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు చూడండి డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అంటే మీరు చూసినట్లయితే 3 వాల్యూమ్స్ ఉన్నాయి, అవునా? సో దాంట్లో ఇది డిబి డేటా ఇంపార్టెంట్ అనమాట. నేనేం చేస్తాను ఇప్పుడు, డాకర్ కంపోజ్ డాకర్ -m డౌన్ అన్నాను అనుకోండి, ఓకే. డాకర్ వాల్యూమ్ ఎల్ఎస్ అని టైప్ చేస్తే వాల్యూమ్స్ డిలీట్ కాలేదు చూడండి. మీరు ఏమేమి వాల్యూమ్స్ క్రియేట్ చేస్తారో అదే ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒక వాల్యూమ్ క్రియేట్ అయింది, ఒక వాల్యూమ్ 1,
ఇంకేం వాల్యూమ్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక వాల్యూమ్ 2 ఉంది, ఇక్కడ ఒక వాల్యూమ్ 3 ఉంది. సో 3 వాల్యూమ్స్ ఉండాలా, 3 వాల్యూమ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అవి డిలీట్ కావు. కాబట్టి ఏమవుతుంది, మీకు రేపు పొద్దున వచ్చి మీరు ఆన్ చేయ డేటా సేవ్ చేశారు, రేపు వచ్చి మళ్ళీ డాకర్ అప్ అన్నారు అనుకోండి, సింపుల్గా అక్కడి నుంచి ఈ ఆల్రెడీ వాల్యూమ్స్ ఉన్నాయి కాబట్టి అప్ తీసుకుంటుంది. అయితే ఇప్పుడు మీరు చూసారనుకోండి, ప్రతిసారి ఒకే కంటైనర్ లాంచ్ అవుద్ది, యాజ్ వెల్ యాజ్ ఈ వాల్యూమ్స్ కూడా లోకల్ సిస్టంలో ఉంటాయి. కాబట్టి దిస్ ఈజ్ నాట్ ప్రొడక్షన్ రెడీ, ఇది రిప్లికేట్ కావట్లేదు పక్కదానికి. కాబట్టి మనకి డాకర్ కంపోజ్ అనేది ఇట్స్ నాట్ ఫర్ ప్రొడక్షన్. ఓకే, యా క్వశ్చన్స్. ఇక్కడ ఇప్పుడు డాకర్ ఫైల్ ఇచ్చేసినప్పుడు బేసికల్గా ఈ 4 పార్ట్స్ గా డివైడ్ అయింది కదా. ఒకటి వర్షన్ ఉంటుంది, తర్వాత సర్వీసెస్, తర్వాత వాల్యూమ్స్ అండ్ నెట్వర్క్స్. ఇంకా ఉండొచ్చు అండి, ఇంకా ఉంటాయి. మీరు డాక్యుమెంటేషన్ రెఫర్ చేయండి, ఏముంటుంది. అందుకే కదా అన్ని గుర్తుపెట్టుకోవడం కష్టం కదా. సో సో మీ ఇక్కడికి వచ్చి మీకు ఈ లెఫ్ట్ సైడ్ లో ఉన్నాయి చూడండి, మీకు ఎన్ని కావాలో అన్ని పెట్టుకోవచ్చు యాక్చువల్గా. సో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు. సో ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ అది లేదు యాక్చువల్, అక్కడ లేదు. సో మీరు కావాలంటే ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ పెట్టుకోవచ్చు. సో ఎన్వైర్న్మెంట్ ఈ విధంగా. సో ఇంకోటి ఏముంటుంది, కంపోజ్ ఫైల్ రెఫరెన్స్ వర్షన్ 3కి వెళ్ళారు అనుకోండి, దాంట్లో చెక్ చేయండి. ఇప్పుడు రైట్ నో మీరు చూసంటే 3 నుంచి లుక్స్ లైక్ 3.7 కూడా వచ్చింది అనమాట. డాకర్ ఇంజిన్ రిలీజ్ వీటి కోసం ఇది పెట్టుకోవచ్చు. సో కిందకు వచ్చి మీరు అన్నీ ఉన్నాయి, బిల్డ్ ఏ విధంగా, బిల్డ్ ఎందుకు ఈ విధంగా బిల్డ్ చేయడానికి అంటే డాకర్ ఫైల్ బిల్డ్ చేసుకోవడానికి. సో కిందకు వచ్చి ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయి, ఆర్గ్యుమెంట్స్ ఇచ్చుకోవచ్చు, క్యాష్, లేబుల్స్ ఎన్ని ఉన్నాయి చూడండి, ఇవన్నీ చేయొచ్చు. ఓకే, చాలా ఉంటాయి, మీకు ఏది కావాలో అది చేసుకోవచ్చు. బట్ అన్ని ఎవరు లాగింగ్ అడిగారు చూడండి, లాగింగ్ కూడా ఇచ్చుకున్నారు ఇక్కడ. లాగిన్ చేసి ఎక్కడికి ఒకవేళ సిస్లాగ్ సర్వర్ ఉంటుంది మీకు, అక్కడికి లాగిన్ పెట్టుకోవచ్చు, అక్కడికి వెళ్ళిపోతుంది. నెట్వర్క్స్ మనం చూసాం ఆల్రెడీ. నెట్వర్క్స్ ఏమేమి క్రియేట్ చేయాలో క్రియేట్ చేసుకోవచ్చు కంపోజ్లో. సో చాలా ఉన్నాయి. కాబట్టి మీకు కంపోజ్ అన్ని వాడరండి. ఒకవేళ మీకు కావాలి నేను మొత్తం చూసుకోవాలి చేయాలి అనే ఉద్దేశం ఉంటే ఇక్కడ ఉంది, చేయండి. చాట్లో పెట్టాను, చూసుకోండి. ఓకే, క్వశ్చన్స్ అండి. ఒక చిన్న డౌట్ బ్రదర్. ఇప్పుడు మీరు ఇందాక షట్ డౌన్ చేశారు యాప్ ని, ఓకే ఫైన్. ఫర్ ఎగ్జాంపుల్ ప్రొడక్షన్ కాకపోయినా కానీ అట్లా షట్ డౌన్ చేయకుండా, ఫర్ ఎగ్జాంపుల్ మీకు యాక్సెస్ లేదు, షట్ డౌన్, యూ డోంట్ హ్యావ్ పర్మిషన్ టు షట్ డౌన్, అలాంటివి రిస్ట్రిక్ట్ చేయలేమా? నాకు అర్థంగా ఏం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఇందాక షట్ డౌన్ చేశారు కదా. ఓకే, నేను స్టాప్ చేశాను. అవును, స్టాప్ చేశారు. అంటే రియల్ టైంలో వచ్చేసి ఎవరైనా వచ్చి వెళ్ళి షట్ డౌన్ చేయాలి. అఫ్ కోర్స్ ఇది ప్రొడక్షన్ యూజ్ చేయట్లేదు, బట్ స్టిల్ ప్రీ ప్రాడ్ ఎక్కడైనా అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మీకు పర్మిషన్ లేదనుకోండి, ఎలా చేయొచ్చా? మీకు పర్మిషన్ లేదు షట్ డౌన్ చేయడానికి, షట్ డౌన్ చేయనికో స్టాప్ చేయనికో, అలా రిస్ట్రిక్ట్ చేయొచ్చా యూజర్స్ ని? డిపెండ్స్ అపాన్ వాట్ టైప్ ఆఫ్ అంటే ఎలాంటి యాక్సెస్ మీకు ఉంది అనుకోండి. ఇప్పుడు సారీ, మీకు మేబీ నీ క్వశ్చన్ కరెక్ట్ గా అడగలేదేమో. ఇప్పుడు మీరు షట్ డౌన్ స్టాప్ చేశారు కదా డాకర్ లో, మీకు అలా పర్మిషన్ షట్ డౌన్ కానీ స్టాప్ చేయకుండా మీకు పర్మిషన్ ఇవ్వడానికి కానీ వాట్ ఎవర్ ఛాన్స్ ఉందా అలా డాకర్? మల్టిపుల్ విధాలుగా చేయొచ్చు అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను రూట్ లో ఉన్నాను కాబట్టి నేను నాకు ఇష్టం నేను చేస్తాను. ఎవరంటే వాళ్ళు చేయలేరు కదా, అతనికి పర్మిషన్ ఉండాలి ఫస్ట్. సో యూజర్ ఐడి క్రియేట్ చేస్తాం కదా, అందరూ రూట్ లో ఎందుకు లాగిన్ అవుతారు మీకు సర్వర్ లో? ఓకే, రూట్ లో ఉన్నారు కదా, మొత్తం కనపడలేదు. ఓకే ఓకే రూట్ లోనే కట్టి, లేకపోతే అట్లా చేసుకోవచ్చు. లేకపోతే మీకు ప్రస్తుతం రేపు నీకు జియో చూపిస్తాను. బట్ ఏంటంటే ఆ జియో అంత ఇది కాకపోయినా, బట్ డాకర్ ఎంటర్ప్రైజ్ లో ఏమవుతుందంటే మీకు ఆర్ క్యూబర్నెటిస్ లో మీకు ఇది కూడా ఉంటుంది అనమాట. ఆర్ బ్యాక్ కంట్రోల్స్ ఉంటాయి. క్యూబర్నెటిస్ లో ఉంటుందిలేండి, స్వామ్ లో రాలేదు ఇంకా. స్వామ్ లో మనం ఏం చేస్తానంటే డాకర్ ఎంటర్ప్రైజ్ తీసుకుంటే దాంట్లో మీకు జియో ఉంటుంది, అక్కడ కూడా యాక్సెస్ ఇచ్చుకోవచ్చు. మల్టిపుల్ విధాలుగా ఉన్నాయి అనమాట, ఒకటని కాదు. ఓకే ఓకే, నా ఇంకో క్వశ్చన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఓటింగ్ యాప్ సమ్ రియల్ టైంలో ఒక 10-15 minutes రన్ చేయాలనుకుంటున్నారండి ఆర్గ్ అంతా. సో ఇది తీసుకొచ్చి ఒక సర్వర్లో డిప్లాయ్ చేసి, అంటే సర్వర్లో రన్ చేసి అక్కడి నుంచి రన్ చేసుకోవడం బెటర్ అంటారా? అంటే మామూలుగా లోకల్లో రన్ చేస్తే మేబీ ఎవడైనా యూజువల్గా పోలింగ్ రన్ అయ్యే టైంలో స్టాప్ చేశారనుకోండి, డౌన్ చేశారనుకోండి, సర్వీస్ అనవైలబుల్ గా వస్తుంది కదా అందరికి. సో ఫస్ట్ పాయింట్ అగైన్ నేను రిపీట్ చేస్తానండి, డాకర్ కంపోజ్ ప్రొడక్షన్ కాదు, అవునా? కాబట్టి మీరేం చేయొచ్చు, దేనికన్నా వెళ్ళి ఏదో ఒక సర్వర్లో డాకర్ సర్వర్ ఉంటే దాంట్లో రన్ చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. నో వన్ ఈస్ గోయింగ్ టు స్టాప్ యూ.
కాకపోతే మీకు ఇక్కడ లాట్ ఆఫ్ మూవింగ్ పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే మీకు మల్టిపుల్ ఉన్నాయి, వీటిలో ఏది పోయినా కూడా మీది పోతుంది. అంటే ఒక్కొక్కటే ఉంది కదా, కాబట్టి ఒకవేళ సర్వర్కి ఏదైనా ఇష్యూ వచ్చింది అనుకోండి, ఆ సర్వర్కి 5 పోతాయి అనమాట. సో అప్పుడు మీరు ఏం చేయగలరు? ఏమీ చేయలేరు. మీరు 15 minutes రన్ చేసుకోవాలంటే డౌన్ టైం వచ్చినా నాకు నష్టం లేదు అనే ధోరణితో ఉంటే రన్ చేసుకోవచ్చు, కంపోజ్ వాడి చేయొచ్చు. ఎందుకంటే కంపోజ్ అనేది మీ ల్యాప్టాప్లో ఒక డాకర్ ఉంటే అక్కడ ఒకేలాగా పనిచేస్తుంది, సర్వర్లో ఒకేలా పనిచేస్తుంది, క్లౌడ్లో కూడా ఒకేలాగా పనిచేస్తుంది. దానికి ఏం కావాలి? డాకర్ ఇన్స్టాల్ అయి ఉండాలా, కంపోజ్ ఇన్స్టాల్ అయి ఉండాలా, అంతే. అది ఎక్కడ దాన్ని పట్టించుకోదు. కానీ మీకు డౌన్ టైం రాకుండా ఉండాలంటే ఏమయ్యాలా? మీకు కంపల్సరీగా మల్టిపుల్ కంటైనర్స్ రన్ కావాలి కదా, అది మీకు కంపోజ్ తో పాసిబుల్ కాదు కదా, అది ఇష్యూ వస్తుంది అనమాట. సార్ నాదో డౌట్ సార్. సార్ మనం ఈవెంట్ యూజ్ చేస్తున్నాం కదా, రిమైనింగ్ సర్వర్స్ అంటే లైనక్స్, రెడ్ హ్యాట్ అవి కూడా డాకర్ కి వర్క్ అవుతాయి సార్? డెఫినెట్గా పనిచేస్తాయండి. మీరు ప్రొడక్షన్ లెవెల్లో చేయాలంటే రెడ్ హ్యాట్ లైనక్స్ వాడతారు ఎక్కువ, ఎందుకంటే లైసెన్సింగ్ ఉంటుంది అనమాట. నేను ఉబుంటు ఎందుకు వాడానంటే ఈ ఫ్రీ ప్లస్ సైజ్ కూడా తక్కువ కాబట్టి వాడాను. మీరు ప్రొడక్షన్ లెవెల్లో చేసేటప్పుడు ఏంటంటే రెడ్ హ్యాట్ లైనక్స్ వాడతారు, ఎందుకంటే సపోర్ట్ ఉంటుంది కాబట్టి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు డాకర్ ఫైల్ అండ్ అప్లికేషన్ అన్ని గిట్ లో ఉంటాయి కదండి. ఇప్పుడు అప్లికేషన్ ఏమైనా కమిట్ చేసినా అగైన్ ఇట్ విల్ జెంకిన్స్ పిక్ చేసుకొని వెబ్ హూక్స్ ద్వారా నెక్స్ట్ అగైన్ మనం డాకర్ ఫైల్ మనం ఎక్కడ మనం కాన్ఫిగర్ చేస్తామో చూపిస్తారా? డాకర్ కంపోజ్ గిట్లు ఎందుకు పెడతామండి? డాకర్ ఫైల్ అండి. డాకర్ ఫైల్ అంటే ఏం చేయాలనుకుంటున్నారు? అర్థం కాలేదు నాకు. అంటే అప్లికేషన్ కమిట్ చేస్తాడు డెవలపరు, నెక్స్ట్ అప్లికేషన్ కమిట్ చేసిన తర్వాత ఇది ఓకే అంటే నాకు ఇంటరాక్షన్ ఎక్కడ ఉంటుంది డాకర్ ఫైల్ కి అప్లికేషన్ కి? డెవలపర్ వర్క్స్ ఇది గిట్, ఓకే, ఇది జెంకిన్స్. జెంకిన్స్ లో మొత్తం అంతా కాన్ఫిగర్ చేసి పెట్టాం. ఇది ఇక్కడ నుంచి మీకు యూజర్ కమిట్ చేసినప్పుడు ట్రిగర్ వెళ్తుంది. ట్రిగర్ వెళ్ళినప్పుడు మొత్తం రెపోజిటరీ ఇక్కడికి డౌన్లోడ్ అవుతుంది. ఆ రెపోజిటరీలో డాకర్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ మనం జెంకిన్స్ లో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3 పెట్టుకుంటాం. స్టేజ్ 1 వచ్చి గిట్ రిపో క్లోన్, స్టేజ్ 2 వచ్చి డాకర్ ఫైల్ ఆల్రెడీ ఉంది కదా, డాకర్ బిల్డ్ చేస్తాం అక్కడ, అప్పుడు ఇమేజ్ బిల్డ్ అవుతుంది. స్టేజ్ 3 వచ్చి పుష్ చేస్తుంది అనమాట ఎక్కడికి, అంటే సేమ్ స్టేజ్లో పెట్టుకోవచ్చు అక్కడికి డాకర్ హబ్కి. 4th వచ్చి డిప్లాయ్మెంట్, అక్కడ నుంచి తీసుకొని డిప్లాయ్ అవుద్ది, వేరే హోస్ట్ ఉంటుంది. అదే జెంకిన్స్ లో ఉండడం కాదుగా, మీకు డాకర్ క్లస్టర్ సపరేట్గా ఉంటుంది, స్వామ్ క్లస్టర్, అక్కడ డిప్లాయ్ అవుతుంది. ఆ విధంగా జరుగుతుంది. అర్థమైందా? యా, ఓకే అండి. సార్ వార్ ఫైల్, జార్ ఫైల్ ఎక్కడ సేవ్ అవుతుంది సార్? వార్ ఫైల్, జార్ ఫైల్ ఇదేమంటారంటే మీకు ఇది కదండి, మీకు జావాలో వస్తుంది కదా, మీకు ఆర్టిఫాక్ట్ అండ్ సపరేట్ ఆర్టిఫాక్టరీ వాడుకోవచ్చు, AWS లో S3 వాడుకోవచ్చు, బొచ్చడు ఆప్షన్స్ ఉన్నాయి. అదేంటంటే ఆర్టిఫాక్ట్ అంటే ఇస్ నథింగ్ బట్ మీకు అవుట్పుట్ వస్తుంది కదా, అంత మించి ఏం లేదండి. ఏదో ఫైల్, దట్స్ వార్ ఫైల్ ఆర్ జార్ ఫైల్ అయినా కూడా. అంటే దానికి ఏంటంటే మీకు జెంకిన్స్ లో మావెన్ ఆర్ యాంట్ ఇన్స్టాల్ చేసుకుంటారు, ఓన్లీ జావా ఉంటేనే ఆ ఫైల్స్ వస్తాయండి. అది కన్వర్ట్ చేస్తుంది అనమాట. కన్వర్ట్ చేసి మీరు పెట్టచ్చు, ఆర్టిఫాక్టరీకి పంపించవచ్చా లేకపోతే S3 పంపించచ్చు, మీరు కాన్ఫిగర్ చేయొచ్చు అక్కడ. అది కూడా చూస్తామండి. అంటే ఇప్పుడు వార్ నేను ఆర్టిఫాక్టరీ లేదండి, నేను ఆర్టిఫాక్టరీ చెప్పను దీంట్లో. లాస్ట్లో మ్యావెన్ గురించి ఐడియా ఇస్తాను. సో నాకు ఎందుకంటే ఓన్లీ జావా ఉన్నప్పుడే కుదురుతుంది, మీరు బేసిక్గా సిలబస్లో లేదు. లాస్ట్ క్వశ్చన్ అండి. సో రేపు డాకర్ స్వామ్స్ కి వెళ్ళిపోతామా? స్వామ్ క్రియేట్ చేస్తాం. యా, ఫైన్, ఐఎమ్ క్లోజింగ్ ఆఫ్. సో నేను అప్లోడ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేయండి. సీ యూ టుమారో. బై గైస్.